ఓకే. దివ్యమైన గోల్డెన్ కాంతి పిరమిడ్లో కూర్చొని రౌండ్గా సర్కిల్ కూర్చొని ధ్యానం చేద్దాం. ఎక్సలెంట్ పిరమిడ్ మాస్టర్స్, ఎక్సలెంట్ ఎనర్జీస్, బ్యూటిఫుల్ గోల్డెన్ ఎనర్జీస్ ఉన్నాయి అందులో. చాలా అద్భుతంగా ఉన్నాయి మాస్టర్స్. రైట్, అందరూ కూర్చొని ధ్యానం చేద్దాం. ధ్యానం అంటే మరేమి కాదు, శ్వాస మీద ధ్యాస. ఎస్, దివ్యమైన గోల్డెన్ కాంతి పిరమిడ్ ఒక ఎనర్జీస్ నా తల వెనుక నుండి అరకాల గోరు వరకు నాలోకి రావాలని అనుకోండి మాస్టర్స్. నా తల వెనుక నుండి అరికాలు గోరు వరకు నాలోకి రావాలి. నా శరీరం మొత్తం కూడా కాంతిగా మారాలి. ప్రతి రక్త కణాలు, ప్రతి అణువులో దివ్యమైన కాంతిగా మారాలి. ఎవ్రీ సెల్స్, ఎవ్రీ ఆటమ్స్, మాలిక్యూల్స్, క్రోమోజోమ్స్, హార్మోన్స్ అన్ని కూడా కాంతిగా మారాలి. 72,000 నాడీ వ్యవస్థం కూడా కాంతిగా మారాలి. 72,000 నర్వస్ సిస్టమ్. డిఎన్ఏ కూడా కాంతిగా మారాలి మాస్టర్స్. రెండు 206 బోన్ వ్యవస్థ కూడా కాంతిగా మారాలి. 107. ఓకే మాస్టర్స్, మీ శరీరం మొత్తం కూడా దివ్యమైన కాంతిగా మారి మాస్టర్స్. టోటల్ తల వెంట నుంచి అరకల గోరు వరకు కూడా కాంతితో నిండిపోయింది మాస్టర్స్. మీరు ఇప్పుడు ఒక పూర్ణాత్మగా మారిపోయారు మాస్టర్స్. డైరెక్ట్ మీరు ఒక ఆత్మ నుండి పూర్ణాత్మగా మారిపోయారు. ఎక్సలెంట్ గోల్డెన్ ఆర్ మాస్టర్స్. మీ గోల్డెన్ ఆర్ కూడా మొత్తం గోల్డెన్ కాంతి పిరమిడ్ ఇంకా దివ్యమైన కాంతితో నిండిపోయింది మాస్టర్స్. ఎక్సలెంట్. అందరూ గ్రూప్ ఫ్రెండ్స్ కనెక్ట్ కాండి. రైట్, మరి మన మధ్యలోకి మాస్టర్స్ నోట్ చేద్దాం. ఓకే మాస్టర్స్, మన మధ్యలోకి, మనలోకి కాదు, మన మధ్యలోకి మాస్టర్స్. రైట్, ముందుగా శ్రీ మహోత్రభ మాస్టర్, పత్రి మాస్టర్, జీసస్ మాస్టర్, కృష్ణ మాస్టర్, బుద్ధ మాస్టర్, శివ మాస్టర్, వెంకటేశ మాస్టర్ ఇన్వైట్ చేద్దాం. ఎస్, అలాగే ఉన్నత మాస్టర్స్ ఇన్వైట్ చేద్దాం. ఆర్కిటోరియన్స్, ఏలియన్స్, సిరియన్స్, ఒరియన్స్, నైజీరియన్స్, ప్లైడియన్స్, వైగన్స్, ఏంజల్స్, ఆర్కేంజల్స్, గార్డెన్ ఏంజల్స్, పిరమిడ్ లోక మాస్టర్స్, కాంతి లోక మాస్టర్స్, క్రాప్ సర్కిల్ హీలింగ్ మాస్టర్స్, ఆస్ట్రల్ హీలింగ్ మాస్టర్స్, యూనివర్సల్ హీలింగ్ మాస్టర్స్, చక్ర హీలింగ్ మాస్టర్స్, గ్లాండ్ హీలింగ్ మాస్టర్స్, చక్ర యాక్టివేషన్ మాస్టర్స్, గ్లాండ్స్ యాక్టివేషన్ మాస్టర్స్, అండ్ కాంతి స్ప్రెడింగ్ మాస్టర్స్, కాంతి జగత్ మాస్టర్స్, కాంతి జగత్ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఆ మాస్టర్స్ అందరూ సరెండర్ కండి. మరి ఇంతమంది మాస్టర్స్ మనకు రెడీ ఉన్నారు. మీతో మీరు కరెక్ట్ గా మాస్టర్స్, మాస్టర్స్ సరెండర్ కండి. అలాగే గ్రూప్ కరెక్ట్ గా అండి. నేను కాంతి జగత్ గ్రూప్ తో కనెక్ట్ కావాలి అనుకుని నేను
కాంతి జగత్ గ్రూప్ ఎన్నిస్తో కనెక్ట్ కావాలి. మాస్టర్స్ నన్ను గ్రూప్ ఎన్నిస్తో కనెక్ట్ చేయండి. ఏ గ్రూపు? కాంతి జగత్ గ్రూప్ ఎన్నిస్తో కనెక్ట్ చేయండి అని రిక్వెస్ట్ పెట్టుకోండి. రైట్. శ్వాస గమనిస్తున్న మాస్టర్స్ తల వెంట్రుకలు జరగ గోరు వరకు ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది మాస్టర్స్. లీవర్లో దృష్టి పెట్టండి. లీవర్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మణిపూర దృష్టి పెట్టండి మాస్టర్స్. మణిపూర చక్ర, మణిపూరక చక్ర నాభిస్థానం పైన మాస్టర్స్. రైట్. మణిపూర చక్రంలో స్టమక్ లివర్ ఉంటాయి మాస్టర్స్. సో లివర్లో ప్రాసెస్ కాబట్టి లివర్ మీద దృష్టి పెట్టండి. చెస్ట్ కింద రైట్ సైడ్ లో ఉంటాయి మాస్టర్స్. చెస్ట్ కింద కుడి సైడ్ లో లివర్ ఉంటాయి మాస్టర్స్. ఎస్, ఆ లివర్కి ప్రవేశించండి. ఎస్, అక్కడ మీ యొక్క ఆత్మశక్తి పెంచండి మాస్టర్స్. ప్రవేశించేది ఎవరు? సోల్, ఆత్మ. ఆత్మ ఎక్కడ ఉంటుంది? బయట లోపల ఉంటుంది మాస్టర్స్. లోపల ఉంటుంది కాబట్టి ఎక్కడ ప్రవేశించేది? లివర్లకి. రైట్, లివర్లోకి ప్రవేశించి మీ యొక్క ఆత్మశక్తి పెంచండి మాస్టర్స్. మీ యొక్క ఆత్మశక్తి ఏంటిది? శ్వాస. మరి ఆ శ్వాసతో కరెక్ట్గా అండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. లివర్, శ్వాస గమనిస్తున్న మాస్టర్స్. మీ యొక్క ఆత్మశక్తి పెంచండి. నేను ఆత్మను, పరమాత్మను శ్వాస గమనిస్తున్నాను మాస్టర్స్. నా యొక్క ఆత్మశక్తి ద్వారా లివర్ బ్లాక్స్ అని రిలీజ్ అయ్యి కాంతిగా మారాలి అనుకోండి మాస్టర్స్. ఎస్, మీ లివర్లో ఆ శక్తి ఫామ్ అవుతుంది మాస్టర్స్. మీ యొక్క ఆత్మశక్తి ఫామ్ అవుతుంది మాస్టర్స్. వెరీ గుడ్. ఆ లివర్లో బ్లాక్స్ అన్ని కూడా రిలీజ్ అవుతున్నాయి మాస్టర్స్. రిలీజ్ అయ్యి కాంతిగా మారుతున్నాయి. జస్ట్ ఫీల్ ఇట్. మీరు మీ లివర్లో మీ ఆత్మశక్తి పెరిగినట్టు ఫీల్ కండి. ఒకరికి తెలియకుంటే అక్కడ విజువలైజ్ చేయండి, ఊహించుకోరు. మీ యొక్క శక్తి ఫామ్ అవుతుంది లివర్లో. ఆ శక్తి ఫామ్ అయ్యి ఆ లివర్లో అక్కడ బ్లాక్స్ అని రిలీజ్ అవుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి, వెళ్ళిపోయి కాంతిగా మారుతున్నాయి. ఎస్, అలా ఊహించుకోరు మాస్టర్స్. లివర్ నుంచి శ్వాస రావాలి, లివర్ నుంచి శ్వాస పోవాలి మాస్టర్స్. ఎక్కడ దృష్టి పెడితే అక్కడ శ్వాస రావాలి మాస్టర్స్. వెరీ గుడ్. లివర్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎస్, థర్డ్ పెట్టిన మాస్టర్స్ అవరేగా ఉండండి. ఆలోచన వెంట పోరాదు. మార్నింగ్ ఏం ఆలోచిస్తున్నారు? పొద్దు పొద్దున ఏం ఆలోచన వచ్చినాయి మాస్టర్స్ మీకు? నేను చెప్పినక్కడ శ్వాస దృష్టి పెట్టి గమనించండి. వెరీ గుడ్. ఓకే, ఆ లివర్ మొత్తం కూడా కాంతిగా మనకి ఫీల్ కానీ మాస్టర్స్. అలాగే ఆ లివర్ కింద గ్యాల్ బ్లాడర్ కూడా శ్వాస గమనిస్తుండండి. గ్యాల్ బ్లాడర్లో మీ యొక్క ఆత్మశక్తి పెరిగి మీ యొక్క ఆత్మశక్తి ద్వారా
ఆ గాల్ బ్లాడర్ ఉన్న బ్లాక్స్ అని రిలీజ్ అయ్యి కాంతిగా మారాలనుకోండి మాస్టర్స్. సరిగైన వాటర్ తీసుకోపోవడం వల్ల గాల్ బ్లాడర్ బ్లాక్స్ ఏర్పడతాయి మాస్టర్స్. స్టోన్స్ గా ఫామ్ అయితే వాటర్ తీసుకుపోవడం కానీ తన దుఃఖాన్ని, తన బాధని ఏదైనా కూడా కడుపులో దాచుకుంటున్నాను చూసారా? ఎస్, కడుపులో పెట్టుకుంటున్నాను చూసారా? దుఃఖమైన బాధ అయినా అది అలా ఎవరు చెప్పకుండా అలా బాధ కడుపులో దాచుకోవడం వల్ల కూడా ఈ గాల్ బ్లాడర్ లో ఒక స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. ఎస్, ఇతని యొక్క ఆత్మశక్తి ద్వారా గాల్ బ్లాడర్ బ్లాక్స్ రిలీజ్ కాంతిగా మారాలనుకో మాస్టర్స్. నేను ఏదైనా ఓపెన్ గా ఉంటాను, ఏదైనా ఓపెన్ గా ఉంటాను, ఏది కూడా నా కడుపులో దాచుకోను అని చెప్పి అనుకోరు మాస్టర్స్. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను, ప్రేమగా శాంతంగా ఇతరులతో ఉంటాను, అందరిని ఇష్టపడతాను, అందరిని ప్రేమిస్తాను, అందరితో పంచుకుంటాను, అందరితో ఏదైనా పంచుకుంటాను. ఎస్, అంటే మనం ఆత్మస్వరూపం కాబట్టి ఏదైనా ఓపెన్గా ఉండడం మాస్టర్స్. మనం ఏది కూడా దాచుకునే అవసరం లేదు. దుఃఖమైన, బాధైన, కష్టమైన, నష్టమైన, సంతోషమైన, ఆనందమైన చెప్పుకోవడమే. కానీ ఉన్నట్టుగా చెప్పుకోవాలి. ఇతరులను బాధ పెట్టేట్టుగా చెప్పుకోవద్దు, మనం గొప్పగా చెప్పుకోవద్దు, పేరు ప్రతిష్ట కొంచెం ఉన్నట్టుగా చెప్పుకోవద్దు, ఉన్నట్టుగా చెప్పుకోవాలి మాస్టర్స్. సత్యం చెప్పుకోవాలి. ఓకే, రైట్. అప్పుడు అక్కడ ఏదైనా లివర్లో బ్లాక్స్ ఫామ్ కావు. ఓకే, రైట్. ఆ లివర్ మొత్తం కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్స్. గాల్ బ్లాడర్ కాన్సన్ట్రేట్ చేసుకొని కాంతిగా మనకి ఫీల్ చేయండి. రైట్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రండి, స్టమక్ దృష్టి పెట్టండి. స్టమక్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చెస్ట్ కింద ఎడమ పక్కన స్టమక్ పొట్టు ఉంటుంది మాస్టర్స్. ఆ లోపల గమనించండి, పొట్టులోకి ప్రవేశించండి. గుడ్. శ్వాస గమనిస్తున్నాం మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. వెరీ గుడ్. మీ పొట్టలోకి ప్రవేశించి మీకు ఆత్మశక్తి పెంచుకోండి మాస్టర్స్. నా యొక్క ఆత్మశక్తి ద్వారా స్టమక్ లో, పొట్టలో మొత్తం కూడా బ్లాక్ రిజే కాంతిగా మారాలనుకో మాస్టర్స్. బెలూన్ లాగా విస్ఫోట చెందాల మాస్టర్స్. మీ యొక్క స్టమక్ మొత్తం కూడా ఎస్, మన బెలూన్లో గాలి వదులుతుంటే ఎలా ఉంటుందో మీ స్టమక్ కూడా మీకు ఆ శక్తి ద్వారా ఇలా ఫుల్ఫిల్ కావాలి మాస్టర్స్, నిండిపోవాలి. వండర్ఫుల్, ఎక్సలెంట్. బ్లాక్స్ అని రిలీజ్ అవుతున్నాయి మాస్టర్స్. ఎంచక్క బ్లాక్స్ రిలీజ్ అయిన స్టమక్ నుండి ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లం ఉందో, అల్సర్ ప్రాబ్లం ఉందో అనేది కూడా ఎంచక్కగా అది కూల్గా రిలీజ్ అవుతున్నాయి మాస్టర్స్, గమనించండి. ఎస్, మీ మెడ నుంచి అలా సబ్ కాస్ బెల్ నుంచి బ్లాక్స్ రిలీజ్ అవుతున్నాయి. వండర్ఫుల్.
కుడి పక్కన రిలీజ్ అవుతున్నాయి మాస్టర్స్. గుడ్. ఐఎమ్ ఆత్మ పరమాత్మ, నేను ఆత్మ పరమాత్మ శ్వాస గమనిస్తున్నాండి. స్టమక్ లో మొత్తం కూడా బ్లాక్స్ రిలీజ్ అయ్యి కాంతిగా మారినట్టు ఫీల్ కానీ మాస్టర్స్. రైట్. ఆ స్టమక్ మొత్తం ప్రాంతం కూడా మణిపుర చక్రంతో కాంతితో నింపండి. ఇక మణిపుర చక్రం ఆ చక్ర ప్రాంతం మొత్తం కూడా కాంతి ఫుల్ఫిల్ చేయండి మాస్టర్స్. నాభిస్థానం పైన మొత్తం కూడా చెస్ట్ కింద ప్రాంతం మొత్తం కూడా కాంతితో నింపండి మాస్టర్స్. నింపుకోండి మాస్టర్స్. లోపల గమనించండి. ఒక శక్తి క్షేత్రంగా మారిపోవాలి. ఎస్. సో మణిపుర చక్రం అంటే ఇది ఒక లోకం. ఏ లోకం? సువర్ణ లోకం. ఆ లోకం మొత్తం కాంతితో నింపినట్టు మాట దీని అర్థం. ఓకే. అట్ ది సేమ్ టైం అగ్ని అంతా కూడా పంచభూతాలు అగ్ని అంతా కూడా కాంతితో నింపండి మాస్టర్స్. ఇప్పుడు వండర్ఫుల్. ఓకే మాస్టర్స్, చాలా ఎక్సలెంట్ జరిగింది. మెల్ల నెక్స్ట్ నాభిస్థానం కింద మాస్టర్స్. నాభిస్థానం కింద దృష్టి పెట్టండి. స్వాధిష్టానం. ఎస్, స్వాధిష్టానం నాభిస్థానం కింద దృష్టి పెట్టండి మాస్టర్స్. స్వాధిష్టానం ఓ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, కిడ్నీస్ ఉంటాయి మాస్టర్స్. రైట్. స్వాధిష్టాన చక్ర, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. దృష్టి మొత్తం కూడా నాభిస్థానం కింద లోపల దృష్టి పెట్టండి. లోపల గమనించండి మాస్టర్స్. గో ఇన్ సైడ్, గెట్ ఇన్ సైడ్. వెరీ గుడ్. చిన్న పేగులు పెద్ద పేగులు కూడా శ్వాస గమనించండి మాస్టర్స్. ముందుగా ఆ చిన్న పేగులు దృష్టి పెట్టండి. ఉచ్ఛ్వాస, స్మాల్ ఇంటెస్టైన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చిన్న పేగులకు ప్రవేశించండి. మీ యొక్క ఆత్మశక్తి పెంచండి మాస్టర్స్. నేను ఆత్మ పరమాత్మ శ్వాస గమనిస్తున్నాండి. ఎస్, మీరు చిన్న పేగులకు ప్రవేశించారు, శ్వాస గమనిస్తున్నారు. మీ యొక్క ఆత్మశక్తి పెంచుతున్నారు మాస్టర్స్. పెంచండి. సహజమైన శ్వాసను గమనించండి మాస్టర్స్. రైట్. ఇక్కడ మీ చిన్న పేగుల మొత్తం కూడా మీ యొక్క ఆత్మశక్తి నిండుతుంది మాస్టర్స్. శ్వాసతో కనెక్ట్ అయితే మీ ఆత్మతో కనెక్ట్ అయ్యింట మాస్టర్స్. ఎక్కడ దృష్టి ఉంటే అక్కడ శ్వాస. ఓకే, రెండు ఒకటే. ఆ చిన్న పేగులో బ్లాక్స్ అని రిలీజ్ అయ్యి కాంతిగా మారాలనుకో మాస్టర్స్. రైట్, కాంతిగా మారుతున్న చూడండి మాస్టర్స్. మీ యొక్క ఆత్మశక్తి పెరుగుతుంది మాస్టర్స్. చిన్న పేగులో ఎస్ రిలీజ్ అవుతున్నాయి. ఆ బ్లాక్స్ అని రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ అయ్యి కాంతిగా మారుతున్నాయి మాస్టర్స్. ఫీల్ ఇట్. వా, సూపర్. వెరీ గుడ్ మాస్టర్స్. తల స్టడీ పెట్టండి.
రైట్. ఆ చిన్న పేగులు మొత్తం కూడా కాంతితో నింపండి మాస్టర్స్. బంగారు కాంతిగా మారాలి మాస్టర్స్. గోల్డెన్ మజిల్స్గా మారాలి. ఓకే. అలాగే ఎలా చేస్తున్నాను గమనించండి. పెద్ద పేగులో దృష్టి పెట్టి శ్వాస గమనించండి. లోపల గమనించండి మాస్టర్స్. నేను నా పెద్ద పేగులోకి ప్రవేశిస్తున్నాను. నా పెద్ద పేగులోకి ప్రవేశించి నా యొక్క ఆత్మశక్తి పెంచుకుంటున్నాను. ఎస్. నా యొక్క ఆత్మశక్తి ద్వారా ఈ పెద్ద పేగులో అంటే లార్జ్ ఇంటెస్టైన్‌లో ఆ బ్లాక్స్ అన్నీ తొలగిపోయి కాంతిగా మారుతున్నాయి. కాంతిగా మారుతున్నాయి. అనుకోని శ్వాస గమనించండి. ఎస్. ఓకే మాస్టర్స్. ఆ పెద్ద పేగులో లార్జ్ ఇంటెస్టైన్‌లో బ్లాక్స్ రిలీజ్ అయ్యి కాంతిగా మారినట్టు ఫీల్ చేయండి మాస్టర్స్. తొలగిపోతున్నాయి. తొలగిపోయి కాంతిగా మారుతున్నాయి. ఎస్. మీ లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగులు మొత్తం కూడా దివ్యమైన బంగారు కాంతిగా మారినట్టు ఫీల్ చేయండి మాస్టర్స్. ఊహించుకోండి మళ్ళీ. ఊహాశక్తి చాలా ఇంపార్టెంట్. ఓకే. వండర్‌ఫుల్ మాస్టర్స్. మెల్లగా మీ ఇప్పుడు మీ దృష్టి కిడ్నీస్ పైన పెట్టండి. బ్యాక్ సైడ్ వెళ్ళండి మాస్టర్స్. Kidneys, breathe in, breathe out. ఓకే. ముందుగా రైట్ కిడ్నీలోకి ప్రవేశించండి. రైట్ కిడ్నీలోకి ప్రవేశించి శ్వాస గమనిస్తున్నాను మాస్టర్స్. నేను నా రైట్ కిడ్నీలోకి ప్రవేశిస్తున్నాను. నేను మీన్స్ ఆత్మ. ఈ ఆత్మ అనుకుంటే ఏమని? నేను నా రైట్ కిడ్నీలోకి ప్రవేశిస్తున్నాను. నా యొక్క ఆత్మశక్తి పెంచుతున్నాను. నా యొక్క ఆత్మశక్తి పెంచుకుంటున్నాను. ఎస్. శ్వాస, ఉచ్ఛ్వాస. ఇక్కడ శ్వాస గమనిస్తున్నాను. శ్వాస గమనిస్తున్న ఆత్మశక్తి పెంచుకుంటున్నాను. నా ఆత్మశక్తి ద్వారా నా రైట్ కిడ్నీలో బ్లాక్స్ అన్ని రిలీజ్ అయ్యి తొలగిపోయి కాంతిగా మారుతున్నాయి. కాంతిగా మారుతున్నాయి. కాంతిగా మారుతున్నాయి. ఎస్. రైట్ కిడ్నీ ఎక్కడ ఉంది మాస్టర్స్? మీ కుడి కిడ్నీ ఎక్కడ ఉంది? ముందు ఉందా వెనక ఉందా? మరి కదలిక రావట్లేదు. ఉన్నారా నిద్రపోయారా? హలో. రైట్ కిడ్నీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. బెలూనంగా విస్ఫోట చెందాల మసల్స్ కిడ్నీ. రైట్ కిడ్నీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఒక్కొక్క శ్వాస
ఒక్కొక్క ఆర్గన్‌లో 10 శ్వాసాలు, 10 నిశ్వాసాలు చేయమని చెప్పాను. హ్మ్. మీరు మిగతా టైంలో ఇక్కడ 10 చాలు. కానీ మిగతా టైంలో వేరే కాడ పోతే ఏం చేయాలి? మిగతా టైంలో 50, 100 ఏమైనా చేస్తున్నా చేయట్లేదు. మీరు చేయకనే ఇదంతా మూవ్‌మెంట్ లేదు. మన మేడం ఎవరు ప్రతిభ మేడం వాళ్ళు మౌనం ధ్యానం చేపిచ్చారు. సో, మౌనం ధ్యానం చేపిచ్చినప్పుడు అక్కడ రోజుకొక చక్రం మీద పెట్టమని చెప్పాను మేడంకి. సో, అక్కడ ఏమైతే మస్తది ఇలాంటి మనం మౌనం ధ్యానం ఉన్నా లేకున్నా ఇలా చక్రాస్ మీద మీరు ఒక పెట్టుకుంటే 11 డేస్ పెట్టుకుంటే 11 డేస్‌లో 7 డేస్ రోజుకో చక్రం మీద ఒక డే మొత్తం కూడా మీరు శ్వాస గమనిస్తే చాలు. అద్భుతం. రోజుకో చక్రం పైన డైలీ ఒక చక్రం పైన ఆ రోజు మొత్తం గూడా ఒక రోజు మొత్తం గూడా ఒక చక్రం పైన ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ శ్వాసలు ఎన్నుంటాయి? యెస్. 10,000 దాకా, 20,000 దాకా శ్వాసను గమనించొచ్చు. అద్భుతం. మహా అద్భుతం జరుగుతుంది. అట్లా రోజుకో చక్రం మీద 7 డేస్. 7 చక్రాలు 7 డేస్ మీద పెడితే హ్మ్. అలానే 8థ్ డే స్పైనల్ కార్డ్ మీద చేస్తే 9థ్ డే అహం బ్రహ్మస్కి అయిపోతది. సో, మీకు మంచిగా మేడము పెడుతుంది కాబట్టి అది మీకు ప్లస్ పాయింటే. దానికి వెళ్లి ఫాలో అయితే బెస్ట్. సో, మీ ఊర్లో గూడా మీ యొక్క పిరమిడ్‌లో గూడా ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మేడం గూడా తను చేపిస్తున్నారు. ఇప్పుడు ఈ క్లాస్ కూడా అక్కడ రికార్డ్ పెట్టి కూడా వినిపించి, ఈ టైంలో గూడా వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. సో, అలా చేయాలి మాస్టర్స్. చేస్తే గాని చక్ర సక్రేషన్ అయ్యి హ్మ్. నిజమైన కుండలి రిలీజ్ అయ్యి, నిజమైన ఆత్మగా మారిపోతారు. పరమస్థితికి ఎదుగుతారు మాస్టర్స్. ఓన్లీ ఈ టైంకు మార్నింగ్ చేసుకొని మిగతా టైంలో చేయకపోతే కష్టం. ఎన్ని రోజులు చక్ర చేసుకుంటారు అట్లా? లైఫ్ లాంగ్ చేసుకుంటారు చక్రస్ మీద? కాదు గదా! దాన్ని కంప్లీట్ చేసేయాలి. చక్రాస్ కుండలిని యాక్టివేషన్ చేయించేసి కాంతి, జ్యోతి వెలిగించుకుంటే అయిపోతది. దివ్యమైన జ్యోతి దివ్యాత్మగా మారిపోతే అయిపోతాయి మాస్టర్స్. ఎంచక్కా డైలీ కాన్సంట్రేట్ చేసుకుంటే సరిపోతది. ఆ కాన్సంట్రేటింగ్‌లో మన జీవితంలో మనకేం కావాలో మనం గూడా విజువలైజ్ చేసుకుంటే, కాన్సంట్రేట్ చేసుకుంటే అయిపోయాయి మాస్టర్స్. విషకరానికి ఉపయోగపడేది. అక్కడ మీకేం కావాలో అది గూడా సమకూరుస్తుంటది. ఇంకిదే కావాలి కదా! మనకేం కావాలా? ధ్యానం దేనికోసం చేస్తున్నాం? ఇందుకోసమే. సన్నివేశం కోసం కాదు గదా! టైమ్ పాస్ కోసం కాదు గదా! ఓకే మాస్టర్స్. కష్టపడితే ఏది రాదు మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి. కష్టపడాలి. చేస్తున్నామా, అయిపోయిందా, అయిపోయింది. అలా గాదు. ఓకే మాస్టర్స్. రైట్. రైట్ కిడ్నీ మొత్తం కూడా కాన్సంట్రేట్ చేసుకోండి. నౌ లెఫ్ట్ కిడ్నీకి ప్రవేశించండి. నేను ఎడమ కిడ్నీకి ప్రవేశిస్తున్నాను. ప్రవేశించి నా యొక్క ఆత్మశక్తి పెంచుతున్నాను. నా శ్వాస గమనిస్తున్నాను. నా శ్వాస గమనిస్తూ నా ఆత్మశక్తి పెంచుకుంటున్నాను. నా యొక్క ఆత్మశక్తి ద్వారా నా లెఫ్ట్ కిడ్నీలో ఆ బ్లాక్స్ అన్ని తొలగిపోతున్నాయి. తొలగిపోయి కాంతిగా మారుతున్నాయి. యెస్ అనుకోండి మాస్టర్స్. ఇంకా శ్వాస గమనిస్తున్నాను. అదే విధంగా ఊహించుకుండండి. ఊహాశక్తి చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఊహాశక్తి లేకపోతే కాంతి ఎలా స్ప్రెడ్ చేస్తారు? హ్మ్. మీ లెఫ్ట్ కిడ్నీలో మీ యొక్క ఆత్మశక్తి పెడుతున్నట్టు ఫీల్ కాండి. యెస్. ఆ కిడ్నీలో మొత్తం కూడా బ్లాక్స్ రిలీజ్ అయ్యి కాంతిగా మారుతున్నట్టు ఊహించుకోండి. ఫీల్ ఇట్. విజువలైజ్ ఇట్ మాస్టర్స్. వెరీ గుడ్. ఆ కిడ్నీ మొత్తం కూడా కాంతిగా మారినట్టు ఊహించుకోండి మాస్టర్స్. ఫ్రెష్‌గా కొత్తగా ఫార్మ్ అయినట్టు ఫీల్ కాండి. అక్కడ ఏం బ్లాక్స్ లేవు.
అమ్మా! ఆ కిడ్నీ సమస్య ఏమీ లేదు అని ఫీలింగ్ ఉంటూ శ్వాస గమనిస్తుండాలి. ఓకే మాస్టర్స్. ఆ కిడ్నీస్ మొత్తం కాంతి స్ప్రెడ్ చేసుకుని మాస్టర్స్. ఇగ అక్కడ ఏం లేదు, సమస్య లేదు. క్లియర్ అయినట్టు ఫీల్ ఉండండి. ఫ్రెష్‌గా ఉన్నట్టు ఫీల్ అయ్యారు మాస్టర్స్. సో, రైట్ కిడ్నీస్ కూడా మొత్తం కూడా కొత్తగా ఫార్మ్ అయినట్టు ఫీల్ అవ్వాలి. లాస్ట్ కాంతి స్ప్రెడ్ చేసేటప్పుడు. అక్కడ ఏం సమస్య లేదు ఇగ. ఇగ నాకు కిడ్నీ ఫెయిల్ అయిన ఫీలింగ్ ఉన్నది మాస్టర్స్. హ్మ్. అలాగనే ఆ డయాలిసిస్ అనేది కూడా ఏం లేదు ఇగ. హ్యాపీగా పర్ఫెక్ట్‌గా నా కిడ్నీ పనిచేస్తున్న ఫీలింగ్ ఉండాలి మాస్టర్స్. పాపయ్య మాస్టర్ వచ్చారా? సో, ఒక పాపయ్య మాస్టర్ తను చెప్పారుగా 7 ఇయర్స్ నుండి డయాలిసిస్ అంటే యూరిన్ రాక ఇబ్బంది పడి ఆ కిడ్నీ సమస్య ఉండి చాలా ఇబ్బంది పడుతున్నాడు మాస్టర్స్. మరి ఎప్పుడైతే మన ఇన్నర్ ప్రాసెస్‌లో వచ్చినాక ఈ యొక్క చక్ర సీలింగ్ చేసుకొని కర్మ శుద్ధి చేసుకున్న తర్వాత అతనికి యూరిన్ రావడం జరిగిందని చెప్పారు. సో, అతనేందంటే నా అంటే ఇక్కడ మనం ఇన్నర్ ప్రాసెస్ కరెక్ట్ అయినప్పుడే ఆ ప్రాసెస్ జరిగింది. అద్భుతం రిజల్ట్ వచ్చిందని చెప్పి కాబట్టి అని వస్తున్నారు. కానీ రానియాలి. అలా ఆపొద్దు మాస్టర్స్. ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఇబ్బంది పడుతున్నాడు గదా! ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఆయనను మనం ఎందుకు ఆపాలి? నువ్వు శ్రీకాంత్ సార్‌కి అలవాటైపోతే ఇబ్బంది. శ్రీకాంత్ సార్‌కి అలవాటైతున్నావు. నీ సొంతంగా చేసుకో. నీకో శక్తి పెంచుకో అని కొందరు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారట. సో, అది కాదు మాస్టర్స్. ఎందుకంటే ఆ కర్మ అనేది మనకు అనుభవిస్తే తెలుస్తది. సో, తనకు ఆనందము. 7 సంవత్సరాల నుంచి అంటే నాట్ జోక్ మాస్టర్స్. అది ఎంత కష్టమైన పనో ఆలోచించండి. మనం ఒక్క నిమిషం యూరిన్ ఆపుకొనే ఒకసారి యూరిన్ పద్ధతినే ఎంతో ప్రాణమైనట్టు అదైతది. అట్లాంటి వాళ్ళకు యూరిన్ రాకుంటే మొత్తం గూడా బ్లాక్ అయ్యి ఎంతో ఇబ్బంది పడుతున్నారు 7 ఇయర్స్ నుండి. అలాంటి వాళ్ళు ఆ మాస్టర్ పాపం అక్కడ రిలీజ్ అయినట్టు సంతోషం ఉన్నప్పుడు సో, ఓకే. ఈ ప్రాసెస్ ఇక్కడ కనెక్ట్ అయినప్పుడు ఆయనకి రిలీజ్ అయినప్పుడు సో, కంటిన్యూ కానండి. ఎందుకు ఆపుతున్నారు అతన్ని? రాకుండా చేస్తున్నారు? ఎందుకంటే ఎవరైతే ఎక్కడ ఏ ఎనర్జీ ఏ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయితారో ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయినప్పుడే అక్కడ బ్లాక్స్ రిలీజ్ అయితాయి. సో, కాబట్టి వాళ్ళకు ఆ ఫ్రీక్వెన్సీకెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరైతే ఏ క్లాస్‌కెళ్తారో వాళ్ళకి నచ్చుతదో ఆ క్లాస్‌కే ఆగిపోతారు. ఓకే. అక్కడ వరకు అక్కడనే రిలీజ్ అవుతాయో, అక్కడ వాళ్ళకు బ్లాక్స్ రిలీజ్ అయితాయో కాబట్టి వాళ్ళు అక్కడే ఉండిపోతారు. కాబట్టి వాళ్ళు రానియ్యాలి. మనం ఆపొద్దు మాస్టర్స్. ఊకే దానికే పోవద్దు. ఈ కొత్త వాటికి పోవాలి, అటు పోవాలి, ఇటు పోవాలని చెప్పి మైండ్ డైవర్ట్ చేయొద్దు. ఎందుకు ఆయనకు 7 సంవత్సరాలు కష్టపడుతుంది కాబట్టి రిలీజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఇదే శక్తితోనే మొత్తం కంప్లీట్ అయితది కావచ్చు. ఎందుకు ఆపాలి మాస్టర్స్? ఒక కర్మకి ఎవరు మన అడ్డంకి పోవద్దు. ఆయన కర్మ రిలీజ్ అయిన టైంలో మనం ఎందుకు ఆపాలి? సో, ఎవరైనా వాళ్ళకు ఈ ఇన్నర్ ప్రాసెస్‌లు గాని, చక్ర సీలింగ్ గాని, కర్మ క్లీనింగ్ అయినప్పుడు వాళ్ళకు అద్భుతం జరిగినప్పుడు కంటిన్యూ చెప్పాలి. మనం ఆపొద్దు. అటే పోవద్దు, కలవడు కావద్దు. ఇంకా ఎన్నో క్లాసెస్ అటు పోవాలి, ఇటు పోవాలని చెప్తే మళ్ళీ ఆ ఫ్రీక్వెన్సీ కరెక్ట్ కాదు, మ్యాచ్ కాదు. మళ్ళీ అక్కడ కర్మ ఉంటాయి. ఆ కర్మ కరెక్ట్ అయితే కావచ్చు. మళ్ళీ ఇబ్బంది పడతారు. మళ్ళీ మొదటికొస్తది. సో, ఏ క్లాస్ అన్ని జిమ్ క్లాస్‌లో పోయినా కూడా ఒక మాస్టర్ స్థాయి బట్టి ఉంటాయి మాస్టర్స్. వాళ్ళకి ఎనర్జీస్ బట్టి ఉంటది. వాళ్ళ ఎనర్జీస్ పర్ఫెక్ట్ ఉంటే మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. అక్కడ వాళ్ళ ఎనర్జీస్ పర్ఫెక్ట్ లేకపోతే అక్కడ నెగెటివ్ అంటే అక్కడ లో ఎనర్జీస్ ఉంటే ఆ లో ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయితాయి. అయితాయి అంటే అయితాయి. ఎందుకంటే మనకు తెలియకుండా జరిగిపోతుంటదక్కడ. ఆ తర్వాత మనకు ఒళ్ళు నొప్పులు మళ్ళీ మొదటికొస్తది. కాబట్టి ఏ క్లాస్‌కి ఆ క్లాస్‌కి అంటే పోవడం తొందరపడొద్దు. మస్తు ఆలోచించాలి.
తొందరగా పోయి టక పోయి ఎక్కడ పోయి మనము పోయినామనుకోని మీరే ఇబ్బంది పడతారు. సో మీ ఒక ఫ్రీక్వెన్సీ మీ యొక్క ఏదైతే మీ సోల్ ఇష్టపడుతుందో, మీ యొక్క ఆత్మశక్తి యెస్ ఇది పర్ఫెక్ట్ ఉంది. ఇది నాకు కావాలి అని ఎప్పుడు అనిపిస్తుందో అక్కడికి ఆగండి. అక్కడే ఫాలో ఆ మాస్టర్ కరెక్ట్ గాని, ఆ మాస్టర్ ఫాలో గాని తొందరగా బయటపడతారు మాస్టర్స్. ఎట్ ది సేమ్ టైమ్ ఆ తర్వాత మీకు మీరు చేసుకోండి. ఓకే మాస్టర్స్. సో కాబట్టి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు రాని ఆపకండి మాస్టర్స్ ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడుతున్నారు. ఎన్నో జన్మ కర్మ దగ్ధం అయిపోయింది. దగ్గర పడుతున్నది. కాబట్టి ఆ కర్మకి మనం అడ్డం పోవద్దు. ఎవరికైనా ఐ నాట్ ఇస్ దట్. ఆ కర్మ మన అనుభవిస్తే తెలుస్తుంది. అలవాటు అవుతుందని చెప్పి మనం ఆపొద్దు. ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ వల్ల ఆయనకు రిలీజ్ అవుతున్నాయి. ఎవరికైనా పర్లేదు నాట్ ఇస్ సార్. గేమ్ మాస్టర్స్ అయినా ఎవరిని ఆపకండి. ఎందుకంటే వాళ్ళకి ఈ ఎనర్జీ ద్వారా ఈ ఫ్రీక్వెన్సీ ద్వారా వాళ్ళకు ఎవరికైతే కర్మశుద్ధి జరుగుతుందో కంటిన్యూ కానియండి. ఓకే మాస్టర్స్. రైట్. సో స్వాదిష్టాన్ని మొత్తం కూడా కాంతితో నింపండి మాస్టర్స్. స్వాదిష్టాన్ని చక్రం మొత్తం ఫుల్ఫిల్ చేయండి. బంగారు కాంతితో నింపండి మాస్టర్స్. స్వాదిష్టం అంటే వాటర్, నీరు. ఆ నీరు కూడా అంత బంగారు నీరుగా మారిన ఫీల్ కానీ మాస్టర్స్. మీ స్వాదిష్టంలో మొత్తం కూడా గోల్డెన్ వాటర్తో నిండిన ఫీల్ కానీ వండర్ఫుల్. అలాగే మణిపుర చక్రంలో కాంతి నింపండి మాస్టర్స్. మణిపుర చక్రం ఉన్నాం అక్కడ అగ్ని మొత్తం కూడా కాంతితో నింపండి. అగ్నిదేవుని మొత్తం కాంతితో నింపండి. ఓకే రైట్. సో మణిపుర చక్ర స్వాస్థ్య కాంతితో నింపారు మాస్టర్స్. మెల్లగా కిందికి రండిగా. మూలధర చక్ర కింద బేస్ లో గమనించిన మాస్టర్స్. మూలధర చక్రం మీన్స్ అన్నింటికి మూలమైన చక్ర మాస్టర్స్. అన్నిటికీ మూలమైన చక్ర, అన్నిటికీ ఆధారమైన మూలధార. ఎస్ మాస్టర్స్. ఇంటికి పునాది లాంటిది మాస్టర్స్. సో ఇట్స్ బేస్ చక్ర అంటారు దీన్ని. ఈ మూలధర చక్ర యాక్టివ్ ఉంటేనే పైన అన్ని చక్రస్ కూడా యాక్టివేషన్ ఉంటాం మాస్టర్స్. మూలధర పైన అన్ని చక్ర యాక్టివేషన్ ఉన్నా కూడా కొందరికి అగ్ని చక్ర యాక్టివేషన్ ఉంటుంది, కొందరికి విశుద్ధ యాక్టివేషన్ ఉంటుంది, కొందరికి ఆనంద చక్ర యాక్టివేషన్ ఉంటుంది. కానీ మూలధర చక్ర యాక్టివేషన్ అయినప్పుడు మీరు సహస్ర స్థితికి వెళ్ళారు. కింద ఇది స్వాదిష్టాన మణిపూరకం అర్హార్థ విశుద్ధి ఆగ్నేయ చక్ర కూడా అన్ని చక్రస్ యాక్టివేషన్ కూడా మూలధర చక్ర యాక్టివేషన్ లేకపోతే ఈ చక్రస్ కూడా కరెక్ట్ గా యాక్టివేషన్ ఉండవు. అట్ ది సేమ్ టైం సహస్ర స్థితికి వెళ్ళరు. ఎస్ మాస్టర్స్. కాబట్టి మూలధర అన్నిటికీ మూలమైనది. మళ్ళీ అట్ ది సేమ్ టైం పై చక్ర సరిగా కాకపోయినా కూడా మూలధర బ్లాక్స్ ఏర్పడతాయి. ఇటు మూలధర అటు పైన ఆగ్నేయ చక్రంలో. ఆగ్నేయ చక్రకి మూలధర కనెక్షన్ ఉంటాయి మాస్టర్స్. ఏ చక్ర? ఆగ్నేయ చక్ర మూలధరకి. సో ఇవి రెండు కూడా అప్ డౌన్ ఒక తరాజు బార్ లాగా ఒక బ్యాలెన్సింగ్ ఉంటాయి తరాజు లాగా. ఇటు మూలధర చక్ర ఇటు ఆగ్నేయ చక్ర మధ్యలో ఇది మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి. రైట్. మరి ముందుగా మూలధర చక్రంతో శ్వాస గమనిస్తున్నాండి. కింద బేస్ గమనించండి మాస్టర్స్. మూలధర చక్ర బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చక్రం మీన్స్ ఒక శక్తి ప్లేస్. ఉచ్ఛ్వాస నిశ్వాస.
ఓకే మాస్టర్స్, మూలధారలో ఆర్గాన్స్ ఏమిటి మాస్టర్స్? అనస్ పాయింట్, బ్లాడర్ పాయింట్. అంటే మల విసర్జన రంధ్రము, జల విసర్జన రంధ్రం మాస్టర్స్. తెలుగులో, ఇంగ్లీష్లో అనస్ పాయింట్, బ్లాడర్ పాయింట్. యూరిన్ బ్లాడర్ అని బ్లాడర్ పాయింట్ అంటాం ఇక్కడ. ఓకే, ముందుగా అనస్ పాయింట్ మీద దృష్టి పెట్టండి మాస్టర్స్. అనస్ పాయింట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. మల విసర్జన రంధ్రం పైన దృష్టి పెట్టండి మాస్టర్స్. ఇన్సైడ్ గమనించండి, శ్వాస గమనిస్తుండండి. ఉచ్ఛ్వాస, నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నా యొక్క ఆత్మశక్తి ద్వారా మల విసర్జన రంధ్రము అనస్ పాయింట్ లో బ్లాక్స్ రిలీజ్ అయ్యి కాంతిగా మారాలి. కాంతిగా మారి అనస్ పాయింట్ యాక్టివేషన్ ఉండాలి. ఎస్, మల విసర్జన రంధ్రం అనేది యాక్టివ్ ఉండాలి. ఎందుకంటే ఈ మల విసర్జన రంధ్రం అనేది యాక్టివ్ లేకపోతే, అంటే దానికి స్పర్శ, దానికి బలం లేకపోతే చాలా మందికి తెలియకుండా మల విసర్జన అనేది వెళ్తూనే ఉంటుంది మాస్టర్స్, మోషన్ అవుతూనే ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే కారణం ఏంటంటే, ఎస్, దీనికి ఆ పవర్, ఆ గ్రాస పవర్ ఏదైతే లాకింగ్ సిస్టమ్ ఉంటుందో అది ఫెయిల్ అయినప్పుడు. కాబట్టి నా యొక్క ఆత్మశక్తి ద్వారా ఆ బ్లాక్స్ రిలీజ్ కావాలి. ఎప్పుడైతే ఆ బ్లాక్స్ రిలీజ్ అవుతాయో అది యాక్టివ్ అయితే మాస్టర్స్. అలాగనే అనస్ పాయింట్ కొందరికి ఎక్కువ సాధన చేసిన వారికి, ధ్యానం చేసిన వారికి నవరంధ్రంలో ఇది ఒక రంధ్రం కాబట్టి అప్పుడప్పుడు ఇది కూడా క్లోజ్ అవుతాయి మాస్టర్స్. కొందరికి 2-3 రోజుల దాకా వాళ్ళకి మోషన్స్ రాదు, మల విసర్జన చేయరు. ఎందుకంటే వీళ్ళకు ధ్యానం ఎక్కువ చేస్తుంది కాబట్టి, శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి, డైజెషన్ స్లో ఉంటుంది మాస్టర్స్. కాబట్టి మీకు ఆ మోషన్ ఫ్రీ లేనప్పుడు, మీకు ధ్యానం ఎక్కువ చేసినప్పుడు ఫుడ్ తీసుకోవద్దు. మీరు ధ్యాన సాధన ఎక్కువ చేస్తున్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ధ్యాన సాధన ఎక్కువ చేస్తున్నారు, సో మోషన్ ఫ్రీ కావట్లేదు. మీరు వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు అని చెప్పి అవతల వ్యక్తి వాళ్ళ ఏమంటారు, వాళ్ళ కోసం మీరు ఫుడ్ టైం టు టైం ఆకలి అయినా కాకుండా తీసుకోవద్దు మాస్టర్, తీసుకోవద్దు. సో తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇంకా మొత్తం పొట్ట కూడా, ఆ స్టమక్ మొత్తం కూడా మీరు తీసుకున్న ఫుడ్ స్లోగా డైజెషన్ ఫామ్ అయ్యి అక్కడ మొత్తం గట్టిగా ఫామ్ అవుతాయి మాస్టర్స్. సో అప్పుడేమైతే మీకు మోషన్ ఫ్రీ ఉండదు, మీ లార్జ్ ఇంటెస్టైన్ మొత్తం కూడా స్ట్రాంగ్గా గట్టిగా అయిపోతూ ఉంటుంది. అప్పుడేమైతే మాస్టర్స్, మీ అనస్ పాయింట్ మూవ్మెంట్ లేకపోవడం అది కూడా మెల్లమెల్ల దగ్గరికి అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి మాస్టర్స్, అప్పుడప్పుడు ధ్యానంలో ఈ అనస్ పాయింట్ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అంటే బ్రీత్ ఇన్ ఉన్నప్పుడు క్లోజ్ చేసుకోవాలి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు యాక్టివేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ యాక్టివేషన్ వల్ల ఎవరికైతే మోషన్ ఫ్రీ లేదో మోషన్ ఫ్రీ అవుతుంది. అలాగనే ఎవరికైతే నిరంతర మోషన్ వాళ్ళకు వస్తున్నదో, అది లాకింగ్ సిస్టమ్ ఫెయిల్ అయిందో, ఇది యాక్టివేషన్ ఉంటుంది మాస్టర్. రెండు విధాలుగా పనిచేస్తాయి అనమాట. ఓకే మాస్టర్స్. సో కాబట్టి ఒకసారి మనకు అది చేద్దాం మాస్టర్స్. అనస్ పాయింట్ యాక్టివేషన్ చేసుకుందాం. బ్రీత్ ఇన్, క్లోజ్, బ్రీత్ అవుట్, ఓపెన్. కొంచెం స్లోగా, బాగా కాదు, జస్ట్ ఓపెన్ ఫీల్ చేయండి. బ్రీత్ ఇన్, క్లోజ్, అనస్ పాయింట్ క్లోజ్ చేయండి, మల విసర్జన క్లోజ్ చేయండి. బ్రీత్ అవుట్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్. బ్రీత్ ఇన్, క్లోజ్, బ్రీత్ అవుట్, ఓపెన్. కింద కదలికలు రావాలి. బ్రీత్ ఇన్, క్లోజ్, బ్రీత్ అవుట్, ఓపెన్, క్లోజ్, ఓపెన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, రైట్, స్టాప్. ఓకే,
ఇప్పుడు సహజమైన శ్వాసను గమనిస్తుండండి. చూసారా? అనస్ పాయింట్ కలికలు చూసారా? యెస్. అంటే ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో అది యాక్టివేషన్ జరుగుతుంది. బ్లాక్స్ రిలీజ్ అవుతున్నాయి. ఓకే. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మాస్టర్స్ అంటే సహజమైన శ్వాసని అక్కడ దృష్టి పెట్టి శ్వాస గమనిస్తూ అక్కడ మీ యొక్క ఆత్మశక్తి ద్వారా బ్లాక్స్ రిలీజ్ చేసుకోండి. మల విసర్జన రంధ్రంలో చూడండి సూదికిచ్చినట్టుగా జరుగుతుంది అక్కడ. వండర్‌ఫుల్ హీల్ అవుతుంది మాస్టర్స్. నా యొక్క ఆత్మశక్తి ద్వారా ఐనస్ పాయింట్‌లో మల విసర్జన రంధ్రంలో రిలీజ్ అయ్యి కాంతిగా మారుతున్నది. కాంతిగా మారుతున్నట్టు అనుకోండి మాస్టర్స్. శ్వాస గమనిస్తుండండి. ఓకే. రైట్. ఐనస్ పాయింట్‌లో ఉన్న బ్లాక్స్ రిలీజ్ అయ్యి కాంతిగా మారినట్టు ఫీల్ చేయండి మాస్టర్స్. బంగారు కాంతిగా మారుతున్నది. మీ మల విసర్జన రంధ్రము. యెస్. పర్ఫెక్ట్ అయిపోయింది మాస్టర్స్. అంటే ఎప్పుడైతే పర్ఫెక్ట్ అయిపోతుందో మనలో ఉన్న భయం తొలగిపోతుంది మాస్టర్స్. భయం అనేది రిలీజ్ అయినట్టే. ఎప్పుడైతే మీరు ఏదైతే కాంతిగా చేసుకుంటున్నారో అక్కడ ధైర్యం వచ్చేస్తది. ఓకే మాస్టర్స్. మనం భయంతో ధ్యానం చేయొద్దు. భయంతో క్లాసులు చెప్పొద్దు మాస్టర్స్. కొందరికి క్లాస్ చెప్పడం తపన ఉంటది. కానీ భయపడతారు. కొందరు స్టేజ్ ఎక్కాలని తపన ఉంటది కానీ భయపడతారు. కొందరు నలుగురిలో మాట్లాడాలనిపిస్తది అనిపిస్తది కానీ భయపడతారు. కొందరు అనుభవాలు చెప్పాలనిపిస్తే లోపల బట్ భయమైతది. కారణం ఏంటంటే మీరు ఇంకా మూలధనంలో బ్లాక్స్ ఉన్నట్టు అర్థము. సో ఎప్పుడైతే మనం ఇలా కాన్సంట్రేట్ చేసుకుంటామో ఆ భయం నుంచి తొలిగిపోయిందన్నమాట. సో నా నుంచి భయం తొలగిపోయింది. భయం లేదని ఫీలింగ్ ఉండాలి మాస్టర్స్. ధైర్యం నింపండి. ధైర్యం నింపుకొని ఓకే. కాంతి మీన్స్ అక్కడ కాంతి నిండినంటే ధైర్యం నిండినట్టే. ధైర్యంతో క్లాస్ చెప్పాలి. భయపడుకుంటూ క్లాసులు చెప్పొద్దు. ఒక మాస్టరు అతనుకు ఎంతో భయం నాలో ఎంతో భయం ఉన్నది సార్. నాలో ఎన్నో బ్లాక్స్ ఉన్నాయి. నాలో ఎంతో నెగెటివ్ ఉన్నది అని అంటుండు. మళ్ళీ అంటాడు క్లాస్ చెప్తుంటారు. మనదేంది? నీలో నెగెటివ్ ఉందని చెప్తుంటున్నావు. నీలో బ్లాక్స్ ఉన్నాయని చెప్తున్నావు. మన క్లాస్‌లో ఏం చెప్తున్నావు అంటే, నాకు క్లాస్ చెప్పాలనిపిస్తుంది సార్. నేను క్లాస్ చెప్తున్నాను. నేను యూనివర్స్‌కి వర్క్ చేయాలి సార్. నేను చేస్తున్నాను అంటుండు. అరే అలా అలా ఎలా చేస్తావు? నీలో నెగెటివ్ ఉందని చెప్పినప్పుడు, నీలో బ్లాక్స్ ఉన్నప్పుడు నువ్వు ఎలా క్లాస్ చెప్తావు? నువ్వు చెప్తే అవతల వ్యక్తికి వస్తది కదా! అదే విధంగా. అంటే అలా ఎట్లా వస్తది సార్? రాదు సార్ అంటాడు. వస్తది నాయనా. నీ యొక్క ఎనర్జీస్ వాళ్ళకి ఫార్మ్ అయినప్పుడు వస్తదది. అదే విధంగా ఆయన లేదు సార్ ఏం రాదని చెప్పి చెప్పుకుంటూ పోయిన మాస్టర్స్. ఆయన క్లాస్ చెప్పుకుంటూ పోతున్నారు. ఆయన క్లాస్ అటెండ్ అవ్వడానికి నాకు ఫోన్ చేస్తున్నారు. సార్ ఈ పలానా పలానా మాస్టర్ క్లాస్‌కి వెళ్తున్నాను. వెళ్ళిన కాంచి నాకు ఏది తెలియని భయము, తెలియని ఇలా జరుగుతుందని చెప్పి వాళ్ళు ఏడ్చుకుంటూ చెప్పడం. అరే రామచంద్ర! ఇదేంది? నేను చెప్పిన అతనికి ఆయన అది చేస్తున్నాను. వీళ్ళు వెళ్ళిపోయి ఒక 4, 5 మెంబర్స్ ఫోన్ చేశారు మాస్టర్స్. ఎవరికైతే ఆ మాస్టర్‌కి నాకు భయం ఉంది. నాలో నెగెటివ్ అని చెప్తున్నారో, ఆ చెప్పుకుంటూ క్లాస్ చెప్తున్నారో ఎందుకంటే వాళ్ళకి ఒక కోరిక. ఒక నేనొకటి ఏదో ఒకటి చేయాలి, విశ్వకర్మకి ఉపయోగపడాలని ఓకే. పర్ఫెక్టే. బట్ నాలో నెగెటివ్ లేదు. నాలో బ్లాక్స్ లేవని చెప్పి అనుకోవచ్చు కదా! నేను అది అనుకోని చెప్తున్నా. అట్లెట్లా అనిపిస్తది నాకు ఉన్నదంటుండు మళ్ళా. అరే! ఇదేంటి? నేను థర్డ్ ఐ మాస్టర్స్ దగ్గరికి వెళ్తున్నాను. థర్డ్ ఐ మాస్టర్స్ ఉందని చెప్తున్నాను. ఆ థర్డ్ ఐ మాస్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు రిలీజ్ చేసుకో. నాకు రిలీజ్ కావట్లేదు. ఆ శక్తి నేను తట్టుకోలేకపోతున్నాను. నేను చేయలేకపోతున్నా అంటున్నాడు. అది విచిత్రం మాస్టర్స్. కొందరు మాస్టర్స్ నాకు అదేందో అర్థం కాదు. వాళ్ళేదో పుస్తకాలు చదువుతున్నారంట, ఆ క్లాస్ చెప్పాలంటే ఒక క్లాస్ చెప్తున్నారు. బ్లాక్స్ ఉన్నాయంటున్నారు. కర్మలున్నాయంటున్నారు, చెప్తుంటున్నారు. సరే నువ్వు లోక కళ్యాణానికి ఉపయోగపడుతున్నావు కదా! మరి లోక కళ్యాణానికి ఉపయోగపడినప్పుడు నాలో బ్లాక్స్ లేవు. నాలో కర్మలు దగ్ధమైతున్నాయి. నాలో బ్లాక్స్ రిలీజ్ అయితున్నాయి. ఆ ఫీలింగ్ ఉనుకుంటూ చెయ్యి. క్లాస్ చెప్పు. అట్లా అనుకో అంటే, అట్లెట్ల ఉంటది సార్ అంటారు మళ్ళా. ఇగో ఇలా ఉంటాయి మాస్టర్స్. కొందరు విచిత్ర మాస్టర్స్ కూడా ఉంటారు.
అంతేగా ఈ పుస్తకాలు అంటే ఈ పుస్తకాలు చదువుకునే వాళ్ళు కొందరు విచిత్ర మాస్టర్లు ఉంటారు. ఆ పుస్తకాల జ్ఞానం ఉంటుందో వాళ్ళ మనసు కూడా అలాగే ఉంటారు. వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉంటది, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అలా ఉంటాయి మాస్టర్స్. సో, కాబట్టి నేను అదే చెప్తున్నాను. మీరు అంటే పోదని అంటలేను. సో, ఇలా ఉంటే చెక్ చేసుకోవాలి. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో చెక్ చేసుకో మాస్టర్స్. మీకు తెలిసిపోతది. మీరు 200 డేస్ నుంచి ఇన్నర్ ప్రాసెస్‌లో వస్తున్నారు కాబట్టి, ఏ మాస్టర్స్‌లో ఏ ఎనర్జీస్ ఉన్నదో, ఏ ఎనర్జీస్ లెవెల్స్ ఉన్నాయో, ఏ ఫ్రీక్వెన్సీ ఉన్నదో మీకు తెలిసిపోతాయి మాస్టర్స్. అక్కడ ఆ మాస్టర్స్ నేను వినయ్ కుమార్ సార్ చెప్పారు. ఏ మాస్టర్ దగ్గర పోయారో, ఎక్కడ ఏ మాస్టర్ దగ్గర ఎలా ఉన్నదని చెప్తున్నారు. సో, అది తెలిసిపోతాయి అక్కడ. కాబట్టి మీకు అక్కడ హ్యాపీగా ఉన్నది, పర్ఫెక్ట్ ఉన్నదంటే అప్పుడు మీరు జాయిన్ కావచ్చు. ఎక్కడైతే మీకు ఇబ్బంది ఉన్నదో, బాధ ఉన్నదో అక్కడ ఎమ్మటే బయటికి రండి. ఎందుకంటే ఆడ ఇబ్బందులతో మీరు విన్నారనుకోరి, మీరు ఆ ఒక ఆ మాస్టర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ అయిపోతాయి మీకు. తట్టుకోలేరు. ఎందుకంటే నాకు 5 మాస్టర్స్ ఫోను చేశారు. ముగ్గురు మాస్టర్స్ ఏడ్చుకుంటూ చెప్పారు. నా వల్ల అయితలేదు సార్ అంటే, "అరేయ్! అంతమంది బాగున్నారుగా మాస్టర్ మేడం మీరెందుకు ఇలా అయ్యారమ్మా" అంటే, "పలానా మాస్టర్ దగ్గర నేను క్లాస్‌కి వెళ్తున్నాను. ఆ మాస్టర్ దగ్గర నాకు ఇబ్బంది అయితుంది సార్." అంటే ఆ వెళ్ళకాచి అయితుంది అని తను చెప్పడం జరిగింది మాస్టర్స్. సో, ఇలా ఉంటది. కాబట్టి క్లాస్ వెళ్ళడం గాదు. ఆ క్లాస్‌లో మాస్టర్స్ మీకు వెళ్తే వెళ్ళండి. తెలిసిపోతది అక్కడ ఏ మాస్టర్ ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారో, ఆ మాస్టర్ మీకు వల్ల మీకు ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితుందా లేదా? యెస్ మీరు కూర్చోగలిగితే మీకు రిలీజ్ అవుతున్నాయేమో చెక్ చేసుకోండి. రిలీజ్ అయితే పర్ఫెక్ట్. మీ సోల్ యాక్టివ్ ఉంటే ఓకే. కంటిన్యూ కండి. లేదు ఇబ్బంది ఉంటే ఫాలో అయితే వెళ్ళకండి. అవసరం ఉంటే ఆ బుక్ కొనుక్కొని మీరు చదువుకోండి. ఓకే మాస్టర్స్. సో, అయితే చాలా ఇంపార్టెంట్. మూలధనంలో సో, ఇలాంటి వాళ్ళ మాస్టర్స్ ఉన్నారు. ఇలాంటి భయంతో ఉన్నవారు క్లాసులు చెప్తున్నారు. సో, అది చెక్ చేసుకోండి మాస్టర్స్. ఎందుకంటే లోక కళ్యాణకు ఉన్నప్పుడు పాజిటివ్‌గా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. మూలధనంలో బ్లాక్స్ రిలీజ్ చేసుకోవాలి. ధైర్యం నింపుకోవాలి. ధైర్యం నింపుకొని యెస్ ఐయామ్ పర్ఫెక్ట్. ఐయామ్ పర్ఫెక్ట్ మాస్టర్ అని చెప్పి ధైర్యంతో క్లాసులు చెప్పాలి. అప్పుడు ఓకే. అప్పుడు నువ్వు చేసే వర్క్ కూడా సక్సెస్ అయితది. యూనివర్స్ కూడా సక్సెస్ అయితది. నువ్వు ఏదైతే విశ్వ కళ్యాణానికి ఉపయోగపడాలని చెప్పి చేస్తున్నావో అది విశ్వ కళ్యాణానికి కూడా పాజిటివ్‌గా పోతది గదా! లేకపోతే అది లోక కళ్యాణం కూడా విశ్వానికి కూడా కాంతి అది ఏమైతది కాంతి కాదు. అది ఆ ఎనర్జీస్ ఏమైతది నెగెటివ్‌గా వెళ్ళిపోతది. నువ్వు ఎలా ఉంటే అలా. కాబట్టి పాజిటివ్‌గా ఉండాలి మాస్టర్స్. పాజిటివ్‌గా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. ఆనందంగా ఉండాలి. హ్మ్. అలా ఉన్నప్పుడే క్లాసులు చెప్పాలి. మెడిసిన్ జేపియాలి. అంతేగాని ఏదో తపన చేయాలని తపన పేరు ప్రతిష్ట కోసం చేయొద్దు మాస్టర్స్. అది చాలా యూనివర్స్ అంత ఈజీ గాదు. ఓకే మాస్టర్స్. సో, కాబట్టి పాజిటివ్‌గా ఉండండి. ధైర్యంగా ఉండండి. మరి ఈరోజు సబ్జెక్ట్ ఎందుకొస్తుందో ఎవరికీ తెలవదు. ఓకే. రైట్. ఇప్పుడెక్కడున్నాం? మూలాధార. ఓకే. మాస్టర్స్ యూరినరీ బ్లాడర్ దృష్టి పెట్టండి. యూరినరీ బ్లాడర్ మీద దృష్టి పెట్టండి. శ్వాస గమనిస్తుండండి. ఉచ్ఛ్వాస, నిశ్వాస. హ్మ్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. నా యొక్క యూరిన్ బ్లాడర్‌లో బ్లాక్స్ అన్నీ గూడా ఆత్మశక్తి ద్వారా రిలీజ్ కావాలనుకున్న మాస్టర్స్. యెస్. యూరిన్ బ్లాడర్ దృష్టి పెట్టండి. ఇన్‌సైడ్ గమనించండి మాస్టర్స్. లోపల గమనించండి. కింద బేస్‌లో గమనించండి మాస్టర్స్. బేస్‌లో మల విస జల విసర్జనాంధ్రం మీద దృష్టి పెట్టండి. అక్కడ గమనించండి మాస్టర్స్.
వెరీ గుడ్. చాలా ఎక్సలెంట్ కదలికలు వస్తున్నాయి మాస్టర్స్. నా యొక్క ఆత్మశక్తి ద్వారా యూనియన్ బ్లాడర్ లో రిలీజ్ అయ్యి కాంతిక మారిన మాస్టర్స్. ఎస్, యూనియన్ బ్లాడర్ మొత్తం కూడా బ్లాక్స్ రిలీజ్ అవుతున్నాయి మాస్టర్స్. రిలీజ్ అయ్యి కాంతికి మారుతున్నాయి మాస్టర్స్. ఓకే ఓకే. ఏదైతే ఎవరికైతే యూరిన్ సమస్య ఉందో, యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్య ఉందో, అవన్నీ ఇప్పుడు రిలీజ్ అయ్యి కాంతికి మారినట్టు ఫీల్ కానీ మాస్టర్స్. ఎవరికైతే తెలియకుండా యూరిన్ వస్తున్నదో ఆ యూరిన్ లో ఆ బ్లాక్స్ అన్ని రిలీజ్ అయ్యి ఫస్ట్ ఆపోజ్ ఉన్నట్టు ఫీల్ చేయండి. ఎవరికైతే యూరిన్ కంప్లీట్ లాక్ అయిపోయిందో, ఆ రంధ్రము నవరంధ్రము క్లోజ్ అయిపోయిందో, జరుపుసైన రంధ్రం క్లోజ్ అయిందో అది ఓపెన్ అవుతున్న ఫీల్ కానీ మాస్టర్స్. అది యాక్టివేషన్ నాట్ ఫీల్ చేయండి. ఎస్, నా యొక్క ఆత్మశక్తి ద్వారా ఏదైతే అడ్డంకి ఉన్నదో ఆ బ్లాక్స్ అని రిలీజ్ అయ్యి కాంతిగా మారాలి, కాంతిగా మారాలి, కాంతిగా మారి ఓపెన్ అవుతుందని ఫీల్ కానీ. ఎవరికి లేనంత కూడా యూరిన్ వస్తున్నదో వాళ్ళు క్లోజ్ అవుతున్న ఫీల్ కానీ మాస్టర్స్. అలా ఫీల్ అవుతూ విజువలైజ్ చేసుకుంటూ ఊహించుకుంటూ శ్వాస గమనిస్తుందండి. ఓకే మాస్టర్స్, రైట్. మూలధార మొత్తం కాన్సన్ట్రేట్ చేసుకుందిగా. మూలధార ప్రాంతం మొత్తం కాన్సన్ట్రేట్ చేస్తుంది మాస్టర్స్. మూలధార అంటే ఏంది? భూమి. భూమి అంతా కాంతిగా నింపినట్టు ఫీల్ కానీ మాస్టర్స్. ఓ సూపర్. సో మూలధార ప్రాంతం కూడా బంగారు కాంతితో నిండినట్టు ఫీల్ కానీ మాస్టర్స్. ఓకే రైట్. సో మూలధార, స్వాదిష్టాన, మనపూరక మూడు కూడా కాంతిగా మారి మాస్టర్స్. మెల్లగా పైకి రండిగా. అనాహత చక్రం దృష్టి పెట్టండి మాస్టర్స్. అనాహత, లంగ్స్, హార్ట్, హృదయ పైన దృష్టి పెట్టండి మాస్టర్స్. ఎస్, హృదయంలోకి ప్రవేశించండి. అనాహత చక్రంలో దృష్టి పెట్టండి మాస్టర్స్. ఇన్సర్ట్ గమనించండి. శ్వాస, ఉచ్ఛ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస హృదయ లోపల గమనించండి మాస్టర్స్. ఎస్, హృదయంలో ఈ అనాహత చక్రం అంటారు మాస్టర్స్. చెస్ట్ లో, చెస్ట్ భాగం మొత్తం కూడా అనాహత చక్రం అంటారు మాస్టర్స్. సో చెస్ట్ భాగంలో అనాహత చక్రంలో రెండు ఆర్గన్స్ ఇక్కడ ఏమంటాయి మాస్టర్స్? హార్ట్ అండ్ లంగ్స్. గుండె మరి ఊపిరితిత్తులు ఉంటాయి మాస్టర్స్. ఓకే, ముందుగా మరి ఊపిరితిత్తులో వెళ్ళి ప్రవేశించండి. లంగ్స్ లో ప్రవేశించండి మాస్టర్స్. గో అండ్ గెట్ ఇన్సైడ్ టు లంగ్స్. అబ్జర్వ్ దేర్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Yes, lungs
బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే మాస్టర్స్. మీ యొక్క ఆత్మశక్తి పెంచుకోండి మాస్టర్స్. ఎస్, ఆ లంగ్స్ లో ఉన్న బ్లాక్స్ రిలీజ్ అయ్యి కాంతిగా మారుతున్న ఫీల్ కానీ మాస్టర్స్. మీ ఊపిరితిత్తులో ఉన్న బ్లాక్స్ రిలీజ్ అయ్యి కాంతిగా మారుతున్నాయి మాస్టర్స్. లంగ్స్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎవరి మాస్టర్స్ తల స్ట్రైట్ పెట్టండి. ఈ లంగ్స్ గమనించినప్పుడల్లా చెవులో ఇయర్స్ నుండి బ్లాక్స్ రిలీజ్ అవుతున్నాయి మాస్టర్స్, గమనించండి. ఎందుకంటే మనకు చల్లటి చెప్పాను కదా ఇందాక, మన చెవు నుండి కూడా చల్లటి గాలి వచ్చినప్పుడు మనకు తుమ్ములు వస్తాయి, అంటే లంగ్స్ లో బ్రీతింగ్ అనమాట. చూడండి, నిన్న కూడా లంగ్స్ మీరు గమనించినప్పుడు కూడా ఆ చెవు నుండి అంటే ఇయర్స్ నుండి బ్లాక్స్ రిలీజ్ అయినాయి. ఇప్పుడు అదే బ్లాక్స్ రిలీజ్ అవుతాయి మాస్టర్స్. కొందరికి కుడి చెవు నుండి బ్లాక్స్ రిలీజ్ అవుతున్నాయి, కొందరికి ఎడమ చెవు నుంచి బ్లాక్స్ రిలీజ్ అవుతున్నాయి. అంటే ఇయర్స్ చెవుకి మనకు లంగ్స్ సమస్య కనెక్షన్ ఉన్నది దీని అర్థం, గుర్తుపెట్టుకో మాస్టర్స్. అందుకని మనకు చెవు నుండి చల్లగా రాగానే హార్ట్ చెందుతుంది. అలాగే మన ఎండాకాలం వేడి గాలి రాగానే చెవు నుంచి వేడి వేడి గాలి పోగానే ఏమవుతుంది మాస్టర్స్, మనకు అది అదైపోతుంది. ఇది చెవు నుండి రక్తం వస్తుంటారు సారా. అంటే ఇది అర్థం ఏంటంటే ఈ ఇయర్ నుండి కూడా అంటే మనం ఏ విధంగా ఆక్సిజన్ తీసుకుంటున్నామో ముక్కు ద్వారా, నోస్ ద్వారా ఇయర్స్ నుండి వస్తుంది. కానీ అది ఓన్లీ ప్రకృతికి సంబంధించిన అది మాత్రమే స్వీకరిస్తుంది, బయట పొల్యూషన్ స్వీకరించదు. నేచర్ ఒక అది స్వీకరిస్తుంది ఎనర్జీస్. చలి చలికాలం చల్లకాలం స్వీకరిస్తుంది, ఎండాకాలం వేడి స్వీకరిస్తుంది, వర్షాకాలం చల్లటి అది ఈదరకాలం కూడా స్వీకరిస్తుంది. నేను అర్థం అంట మాస్టర్స్. సో చెవులు అన్నది ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ ఇయర్స్ నుండి వెళ్ళే గాలి వల్ల కూడా మన లంగ్స్ సమస్య ఉంటుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది కదా. కాబట్టి ఓకే, ఆ లంగ్స్ మంచి చక్కగా రిలీజ్ చేసుకో మాస్టర్స్. నా యొక్క ఆత్మశక్తి ద్వారా లంగ్స్ లో బ్లాక్స్ రిలీజ్ కావాలనుకుని రిలీజ్ చేసుకొని, తద్వారా మీ చెవులో నుండి కూడా బ్లాక్స్ రిలీజ్ అవుతాయి. ఇయర్స్ ఎవరికైతే కుడి చెవు బాగా హీల్ అవుతుంది మాస్టర్స్, రైట్ ఇయర్, ఈఆర్. ఓకే, రైట్. మీరు శ్వాస గమనిస్తున్నారా? నేను చెప్పే వినుకుని కూర్చుంటున్నారా? రామాయణ మహాభారత లెక్క మూమెంట్ రావట్లేదు. కొందరికే వస్తున్నాయి, కొందరికి రావట్లేదు. क्या बात है, सो गया क्या? अरे भाई उठो उठो, తల స్ట్రైట్ పెట్టిన మాస్టర్స్. ఎవరికి ఉండండి, ఇంత పొద్దున లేచి కష్టపడుతున్నారు మాస్టర్స్, కొంచెం ఎవరికతో ఉండండి. తల స్ట్రైట్ పెట్టండి. ఎస్, మీ ఊపిరితిత్తుల శ్వాస గమనిస్తుండండి. రండి ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఈ లోకర్ రండి. గుడ్. ఓకే, రైట్. ఇప్పుడు లంగ్స్ మొత్తం కాంతితో నింపుకోండి మాస్టర్స్. బంగారు కాంతితో నిన్నట్టు ఊహించుకోండి. విజువలైజ్ ఇట్, ఫీల్ ఇట్. ఊహాశక్తి చాలా 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 కావాల్సి మనకు ఇంపార్టెంట్, మనకు ఇప్పుడు అవసరం మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఊహాశక్తి మీకు విజువలైజేషన్ మీకు రాకపోతే, టెక్నిక్ రాకపోతే, ఊహాశక్తి ఊహించుకోవడం రాకపోతే కాన్సన్ట్రేట్ చేయలేరు. కాబట్టి ఈ కాన్సన్ట్రేట్ చేయడం కోసము ఊహని అలవాటు చేసుకోండి మాస్టర్స్.
ఓకే. రైట్. మెల్లగా ఇప్పుడు మీ హార్ట్‌లోకి ప్రవేశించండి. మీ గుండె ఎక్కడ మసిల్స్ ఆ గుండె అక్కడ దృష్టి పెట్టండి. గుండెలోకి ప్రవేశించండి. హార్ట్‌లోకి ప్రవేశించండి. గెట్ ఇన్సైడ్ ఇంటూ హార్ట్ అండ్ అబ్జర్వ్ దేర్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. డూ ఇట్. శ్వాస గమనిస్తుండండి. హార్ట్, మై డియర్ హృదయమా, మై డియర్ బంగారమా, ఐ లవ్ యూ సో మచ్. మై డియర్ హార్ట్, మై బ్యూటిఫుల్ హార్ట్, ఐ లవ్ యూ సో మచ్. యెస్. మీ హృదయాన్ని ప్రేమపూర్వకంగా అలా పిలుస్తూ శ్వాసను గమనిస్తుండండి. యెస్. వండర్‌ఫుల్. మీ హృదయం ఎంతో స్పందిస్తుంది మాస్టర్స్. యెస్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. హార్ట్, మై డియర్ స్వీట్ హార్ట్, ఐ లవ్ యూ సో మచ్ అని శ్వాస గమనిస్తుండండి. ఎంచక్కగా తొందరగా బ్లాక్స్ రిలీజ్ అయ్యి యాక్టివేషన్ ఎంత మాస్టర్స్. ఇలా ఎన్నో చాలా మందికి చాలా చక్కగా హీల్ అయిపోయిన మాస్టర్స్. హార్ట్‌లో బ్లాక్స్ రిలీజ్ అయినాయి. హార్ట్ ఆపరేషన్ సక్సెస్ అయిందని హ్మ్. కాబట్టి దానికి థాంక్స్ చెప్పుండండి. ఐ లవ్ యూ చెప్పండి హార్ట్‌కి. ఐ లవ్ యూ బంగారం. ఐ లవ్ యూ సో మచ్. ఇన్ని రోజులు నేను ఇబ్బంది పెట్టాను, బాధ పెట్టాను. నేను చక్కగా రిలీజ్ అయింది. ఈ రోజుగా హ్యాపీగా ఉన్నాం మాస్టర్స్. ఐ లవ్ యూ మాస్టర్. మై డియర్ హార్ట్ మాస్టర్. యెస్. మీ హృదయానికి ఎంచక్కగా ఐ లవ్ యూ చెప్తూ శ్వాస గమనిస్తూ మొత్తం కాంతితో నింపండి. రైట్. ఎక్సలెంట్ మాస్టర్స్. సో మీ హార్ట్ కూడా బంగారు కాంతిగా మారింది మాస్టర్స్. గోల్డెన్ హార్ట్‌గా మారిపోయింది మాస్టర్స్. వండర్‌ఫుల్. ఐ లవ్ యూ మాస్టర్. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ బంగారం అని చెప్పండి స్వీట్ హార్ట్‌కి. ఓకే. రైట్. మీ హృదయ స్థానం మొత్తం కూడా కాంతితో నింపండి. అనాహత మొత్తం కాంతితో నింపండి మాస్టర్స్. ఓకే. రైట్. మీ హృదయ స్థానం మొత్తం కూడా కాంతితో నిండిపోయింది మాస్టర్స్. వాయువు అనాహత చక్రం ఉంటుంది మాస్టర్. వాయువు అంటే గాలి. ఆ గాలి మొత్తం బంగారు కాంతితో నింపండి. మొత్తం హృదయ స్థానం మొత్తం కూడా వాయు గాలితో, బంగారు వాయుతో, బంగారు గాలితో నింపండి మాస్టర్స్. వెరీ గుడ్. ఎక్సలెంట్. పైకి రండిగా. నెక్స్ట్ విశుద్ధి చక్రం మాస్టర్స్. విశుద్ధి థ్రోట్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. గొంతు భాగం మధ్యలో దృష్టి పెట్టండి. గుండె నాలుక మధ్యలో ఒక దృష్టి పెట్టండి మాస్టర్. కాన్సంట్రేషన్ చేయండి. శ్వాస గమనిస్తుండండి. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్.
ఓకే మాస్టర్స్, వండర్ఫుల్. నా గొంతులో బ్లాక్స్ అనేవి రిలీజ్ అయ్యి కాంతిగా మారాలి అనుకో మాస్టర్స్. ఆ థ్రోట్లో విశుద్ధిలో బ్లాక్స్ అనేవి రిలీజ్ అయ్యి కాంతిగా మారాలి. నా యొక్క ఆత్మశక్తి ద్వారా రిలీజ్ కావాలనుకో మాస్టర్స్. ఎస్. విశుద్ధి చక్ర, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గొంతులో బ్లాక్స్ రిలీజ్ అయ్యి కాంతిగా మారుతున్నట్టు ఫీల్ కదా మాస్టర్స్. శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఎస్. చూడండి, గొంతులో కదలికలు చూడండి మాస్టర్స్. మీ శ్వాస గమనిస్తున్నారా కొద్దిగా? చూడండి, మీ ముక్కురంధ్రంలో శ్వాస గమనించండి. స్మూత్గా ఉందా, హార్డ్ ఉందా చూడండి ఒకసారి. టెస్ట్ చేయండి. టెస్టింగ్ ఇక్కడ. టెస్ట్ ఎట్లా చేయాలి చెప్పండి మాస్టర్స్. వెరీ గుడ్. అక్కడ స్మూత్ ఉన్నదా? ఓకే, పర్లేదు. ఓకే, ఆ విశుద్ధి గొంతు మాగు మొత్తం కూడా కాంతితో నింపుకోండి మాస్టర్స్. ఎక్కడ నాకు ట్రాన్స్ లేవు, థైరాయిడ్ సమస్య ఏం లేదనుకోండి, ఫీల్ అవుతున్నాను మాస్టర్స్. ఫీల్ అవుతూ కాంతి నింపుకోండి. ब्लैक्स है क्या? సో ఎవరికో గొంతు సమస్య ఉన్నది. సో మాస్టర్స్, మీరు శ్వాస గమనిస్తున్నాడు, కొంచెం గొంతులో శ్వాస గమనిస్తుండండి. రిలీజ్ కావాలి. ఏదైతే మా గొంతులో కోల్డ్ కానీ కాఫ్ కానీ ఉందో అవన్నీ బ్లాక్స్ కూడా నా యొక్క ఆత్మశక్తి ద్వారా ఇప్పుడే క్షణమే రిలీజ్ కావాలనుకున్న మాస్టర్స్. ఇప్పుడే క్షణమే తొలగిపోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు గొంతు మొత్తం కాంతి నింపుకోండి మాస్టర్స్. క్యా బాత్ హై. గొంతులో ప్రాసెస్ జరుగుతుంది వరకు శ్వాస గమనిస్తున్నాను మాస్టర్స్. అవేరిగా ఉండండి మాస్టర్స్. తల స్ట్రైట్ పెట్టారు మాస్టర్స్. తల కిందికి పెడితే లాక్ అయిపోతుంది కదా. మీరు శ్వాస గమనిస్తున్నారా లేదా? జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నారు. శ్వాస గమనిస్తూ అబ్జర్వ్ చేయండి మాస్టర్స్. ఎస్. వండర్ఫుల్. సో గొంతు భాగం మొత్తం కూడా కాంతితో నింపుకోండి మాస్టర్స్. సమ్మర్లో చాలా చాలా ఎక్సలెంట్ ఎనర్జీస్ ఉంటాయి మాస్టర్స్. మీరు సమ్మర్లో కష్టపడితే మాత్రం అద్భుతం. మీరు మనకు అంటే నేను రీసెర్చ్ చేసిన ప్రకారం మీకు చెప్తున్నాను మాస్టర్స్. నా ఎక్స్పీరియన్స్, నా అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే అంటే ప్రతి సీజన్లో ఎనర్జీస్ ఉంటాయి, లేవని కాదు, ఉండవు కాదు. బట్ కొందరికి వింటర్లో ఆ ఎనర్జీస్ తట్టుకోలేక కాలు చేతి కొట్టుకోవడం కానీ, శరీరము సహకరించకపోవడం కానీ ఇబ్బంది ఉంటుంది. బట్ ఇక్కడ ఎండాకాలం సమ్మర్లో మాత్రం అటువంటి సమస్య ఉండదు. మీరు ఎంత ధ్యానం చేస్తారో అంత శక్తి పెడతా మాస్టర్స్. వండర్ఫుల్, బ్యూటిఫుల్ ఉంటుంది. ఓకే మాస్టర్స్, ఎట్ ది సేమ్ టైం స్ప్రెడ్ చేస్తుండాలి మళ్ళీ.
ఎందుకంటే కొందరికి బ్లాక్స్ ఎక్కువ ఏర్పడినప్పుడు బ్రెయిన్ మొత్తం టైట్ ఉంటుంది, బాడీ అంతా టైట్ ఉంటుంది మాస్టర్స్. అంటే ఏంది, టైట్ ఉన్నప్పుడు బ్రెయిన్ టైట్ ఉన్నప్పుడు ఏమంటే అర్థం ఏంటంటే మాస్టర్స్, కింద బ్లాక్స్ ఉన్నాయి, అక్కడ వెళ్ళవట్లేదు ఎనర్జీస్ అనమాట. సో బాడీ టైట్ ఉండాలనేది అర్థం ఏంటంటే ఎనర్జీస్ ఫుల్ అయిపోయాయి అనమాట మీ బాడీలో. అప్పుడు ఏం చేయాలి, స్ప్రెడ్ చేయాలన్నమాట. సరే, చాలా ధ్యానానికి ఎండాకాలం సూపర్ మాస్టర్స్. మీరు ఆస్ట్రా ట్రావెల్ కానీ మీరు ఏదైతే అనుకుంటారో అది ఫలిస్తుంది సమ్మర్. సో సమ్మర్లలో శక్తికి నిరంతరం ఎంతో బయట వేడి లోపల వేడి అద్భుతం, చాలా బాగుంటుంది మాస్టర్స్. చలికాలంలో ఏంటంటే లోపల బయట చల్లగా ఉంటే లోపల వేడి ఉన్నప్పటికీ తట్టుకోలేదు బాడీ, కొందరికి సహకరించదు, అందరికి కాదు కొందరికి. సో వాళ్ళకి కాళ్ళు చేతులు అలా సహకరించే, కాళ్ళు కానీ చేతులు కానీ కొట్టుకోవడం కానీ, మెడ తిప్పుకోవడం కానీ, బాడీ తిప్పడం కానీ జరుగుతుంటుంది వాళ్ళకి. సో సమ్మర్లో అటువంటి జరగదు, ఎందుకంటే బయట వేడి లోపల వేడి కాబట్టి తెలియకుండా బ్లాక్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి, హార్మోన్స్ అన్ని శుద్ధి జరుగుతుంటాయి మాస్టర్స్. అట్ ది సేమ్ టైం ఎనర్జీకి ఫుల్ ఎనర్జీకి ఫామ్ అవుతాం. ఓకే మాస్టర్స్. కాబట్టి ఈ ఎండాకాలాన్ని అవకాశం యూజ్ చేసుకోండి. అందులో ఎర్లీ మార్నింగ్ చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఎర్లీ మార్నింగ్ ఈ బ్రహ్మముహూర్తము 3 నుంచి 6 మధ్యలో, 7 మధ్య 7 o'clock వరకు ఎవరైతే ధ్యానం చేస్తారో, 3 to 7 మధ్యలో ధ్యానం చేస్తారో వాళ్ళకు ఆ యూనివర్స్లో ఎనర్జీస్తో పాటు మంచిగా అన్ని కర్మశుద్ధి జరిగి యాక్టివ్ ఉంటారు మాస్టర్స్. యోగి స్థితిలో వచ్చేస్తారు. ప్రతి యోగి కూడా మార్నింగ్ 3 to 7 చేయాలి. ప్రతి ధ్యానం కూడా మార్నింగ్ 3 to 7 చేయాలి. నువ్వు డే మొత్తం చేయకుండా పర్లేదు, కానీ మార్నింగ్ మొత్తం కంపల్సరీ చేయాలి మాస్టర్. 3 to 7 ఈ లోపల చేయాలి, 7 దాటద్దు ఇక. 7 అంటే మనం అంత మాయ, అప్పటికే జనాలు మొత్తం అందరూ బిజీ ఉంటారు. ఐఎన్జీ సిస్టమ్ మారిపోతే అందరు థాట్స్ రిలీజ్ అవుతుంటాయి. ఎందుకు ఎర్లీ మార్నింగ్ అంటారు మాస్టర్స్ అంటే, మనకు ఇక్కడ ఆకాశం మొత్తం కూడా ప్యూరిటీ ఉంటుంది మాస్టర్స్. నేచర్ ప్యూరిటీ ఉంటుంది, అందరి ఆలోచనలు ఉండవు, ఫ్రెష్గా ఉంటాయి మాస్టర్స్. సో కాబట్టి నేచర్ ప్యూర్ ఉంటుంది, ఎనర్జీస్ హై ఉంటాయి. అందరూ యోగులు, ఋషులు, సప్త ఋషులు, సిద్ధ పురుషులు, బ్రహ్మ, అందరు గురించి సకల దేవులు దేవతలు కూడా తెల్లరి 3 గంటల నుంచి స్టార్ట్ చేస్తారు ధ్యానం చేయడం వల్ల. 3 to 4 ధ్యానం చేయడం వల్ల 4 నుంచి 6 వరకు, 7 వరకు మొత్తం ఎనర్జీస్ మొత్తం ఆకాశం మొత్తం స్ప్రెడ్ అవుతుంటాయి మాస్టర్. ఆ స్ప్రెడ్ అయ్యే ఎనర్జీస్ మనకు కరెక్ట్ కావాలి. సో 3 to 4 వరకు ఆ యోగ ఋషులు ధ్యానం చేసే వరంగా 4 నుంచి 7 వరకు ఆ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంటాయి అన్నమాట. సో ఆ 4 నుంచి మనం ఆ 6 వరకు 7 వరకు ధ్యానం చేసిన అనుకోని ఆ ఎనర్జీ కరెక్ట్ అయిపోతాం. మనం తొందర ఎనర్జీ కరెక్ట్ అయ్యి కర్మశుద్ధి జరుగుతాయి మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి కంపల్సరీ 3 to 4 లేకుండా 4 to 6 అని 7 వరకు చేయండి ఖచ్చితంగా. లాస్ట్ టైం ఫైనల్గా కంపల్సరీ 7 వరకు లాస్ట్గా. 7 దాటిందంటే ఆ ఎనర్జీస్ ఉండవు. మళ్ళీ ఇదే విధంగా జనాలు పబ్లిక్ లేవడం కానీ వాళ్ళ ఆలోచన స్టార్ట్ అవుతాయి. వాళ్ళు లేవడం స్టార్ట్ మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళ థాట్ రిలీజ్ చేస్తుంటారు. సో కాబట్టి బిఫోర్ 7 లోపల చేయండి, 3 to 7. ఓకే మాస్టర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ధ్యాని కంపల్సరీ ఏ జూమ్ క్లాస్ ఉండకుండా మ్యూజిక్ పెట్టుకున్నా లేదా మీ స్వయంగా తీసుకోండి. ఓకే మాస్టర్స్, ఇది అలవాటు తప్పద్దు. రైట్, ఇప్పుడు ఎక్కడ మనం విశుద్ధి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఓకే, కాంతికి నింపండి మాస్టర్స్. సో ఆకాశం మొత్తం కాంతితో నింపండి. విశుద్ధి చక్ర అంటే గొంతు అంటే ఏంటి, ఆకాశము, స్కై. పంచభూతంలో ఒకటి లాస్ట్ పని ఏంటి, ఆకాశము, స్కై. సో స్కై అంతా కాంతి నింపినట్టు ఫీల్ కండి. మీ గొంతు బాగా కాంతితో నింపితే ఆకాశం మొత్తం కూడా కాంతితో నిండినట్టే మాస్టర్స్. ఇక్కడ అంటే మీరు ఎప్పుడైతే ఈ విశుద్ధి చక్రలో గోల్ ఎనర్జీతో ఫుల్ఫిల్ చేస్తారో
ఆటోమేటిక్గా స్కై మొత్తం గోల్డెన్ తో ఫుల్ఫిల్ అయినట్టే మాస్టర్స్. ఓకే రైట్. ఆ గొంతు మొత్తం బాగా మొత్తం బంగారు కాంతిగా మనకి ఫీల్ కానీ. ఓకే రైట్. ప్రాజ్ఞ చక్రం దృష్టి పెట్టండి మాస్టర్స్. కింద మనం ఇప్పుడాక పంచభూత చక్రాలు చేసుకున్నాం మాస్టర్స్. వీటి పంచభూత చక్రాలు అంటారు ఏంటి? మూలధార, స్వాధిష్టానం, మణిపూరకం, అనాథ, విశుద్ధి. ఇవి 5 పంచభూత చక్రాస్ అంటారు. ఓకే మాస్టర్స్. ఈ పంచభూత చక్రస్ అన్ని కూడా మనం ఇప్పుడు ఏం చేసాము, కాంతితో నింపాము. అక్కడ బ్లాక్స్ రిలీజ్ చేసుకొని యాక్టివేషన్ చేసుకొని మనకు ఆత్మశక్తి ద్వారా యాక్టివేషన్ చేసుకొని కాంతితో నింపాం మాస్టర్స్. ఓకే వండర్ఫుల్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మిగతా 2 చక్రాస్ ఏంటంటే ఆగ్నేయ చక్ర, సహస్రార చక్ర ఒకే ఒక స్థితి అది రైట్. మరి ఫైనల్ గా ఆగ్నేయ చక్రం దృష్టి పెట్టండి. నుదురు భాగం దృష్టి పెట్టండి మాస్టర్స్. బ్యాక్ సైడ్ గమనించండి. తీసుకున్న శ్వాస నుదురు భాగం టచ్ కావాలి మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఆగ్నేయ చక్ర బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఆగ్నేయ చక్రంలో బ్లాక్స్ రిలీజ్ అయ్యి కాంతిగా మారాలి మాస్టర్స్. నా నుదుటి భాగంలో బ్లాక్స్ రిలీజ్ అయ్యి కాంతిగా మారాలి. ఎస్. తీసుకున్న శ్వాస మీ నుదుటి భాగం టచ్ కావాలి మాస్టర్స్. ఫోర్ హెడ్ లో టచ్ కావాలి. బ్యాక్ సైడ్ గమనించండి. లోపల కాదు, బయట కాదు, ఇన్సైడ్. ఎస్. ఇది యాక్టివ్ అయితే మాస్టర్స్ కింద 5 చక్రాలు కూడా ఎప్పటికీ నిరంతరం యాక్టివ్ ఉంటాయి. ఓకే మాస్టర్స్. ఎవరికైతే ఆగ్నేయ చక్రం యాక్టివ్ ఉంటుందో, యాక్టివ్ ఉన్నప్పుడే ఇది ఏం చేస్తుంది మాస్టర్స్ అంటే ఈ కింద 5 చక్రాలు ఎప్పుడు కూడా యాక్టివ్ చేస్తుంటాయి. క్లీన్ చేస్తుంటాయి అన్నమాట ఆగ్నేయ చక్రం. ఎస్. మనకు ఆత్మశక్తి ఇక్కడ ఉంటుంది మాస్టర్స్. ఓకే. ఆగ్నేయ చక్రం బ్లాక్స్ రిలీజ్ కాంతిగా మనకు మాస్టర్స్. ఆగ్నేయ చక్రంలో ఏముంటుంది? ఇక్కడ తాడే ఉంటుంది మాస్టర్స్. తాడే దివ్య నేత్రము. ఆ దివ్య నేత్రము తాడే కూడా బ్లాక్స్ రిలీజ్ అయ్యి కాంతిగా మనకు మాస్టర్స్. ఎవరికైతే తాడే మనకు పిరమిడ్ లో తాడే పిచ్చి బాగుంటది. ఎందుకంటే మూడో కన్ను ఓపెన్ కావాలి, తాడే ఓపెన్ కావాలి, అందరు కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది, అందరు కనిపిస్తుంది. కనిపించాలంటే కింద 5 చక్రాలు పర్ఫెక్ట్గా ఉండాలి. నేను ఏం చెప్తున్నాను? కింద 5 చక్రాలు పర్ఫెక్ట్గా ఉంటే ఆగ్నేయ చక్రం ఆటోమేటిక్గా అదే యాక్టివ్ అవుతుంది. మీరు చేసినా చేయకుండా అదే యాక్టివ్ అవుతుంది మాస్టర్స్, గుర్తుపెట్టుకోరు. మరి ఆగ్నేయ చక్ర యాక్టివేషన్ కావాలంటే కింద 5 చక్రం పర్ఫెక్ట్ ఉండాలి. మీకు తాడే ఓపెన్ కావాలంటే, తాడే కనిపించాలంటే కింద 5 చక్రాలు ఏ బ్లాక్స్ ఉండొద్దు, పర్ఫెక్ట్ ఉండాలి. అప్పుడే మీకు తాడే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మీరు దాని నుంచి స్పెషల్ చేయడం అవసరం ఉండదు మాస్టర్స్, గుర్తుపెట్టుకోరు. నాకు తాడే కావాలి, తాడే ఓపెన్ అవుతుంది అంటారు. ఓపెన్ కావాలంటే ముందు కింద 5 చక్రాలు పర్ఫెక్ట్ ఓపెన్ కావాలి మాస్టర్స్. అన్ని క్లియర్ కావాలి, అన్ని కర్మశుద్ధి కావాలి, అన్ని యాక్టివ్ కావాలి. అప్పుడు తాడే ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే తాడే ఓపెన్ అవుతుందో ఆటోమేటిక్గా మీకు అన్ని దృశ్యాలు కనిపిస్తాయి. ఓకే మాస్టర్స్. అందులో కొందరు కనిపిస్తుంది, కొందరు కనిపించదు. ఎందుకంటే కొందరికి థర్డ్ నుంచి 4th అయిపోవచ్చు, 4th నుంచి 5th అయిపోవచ్చు. కొన్ని స్టేజెస్ ఉంటాయి ఇందులో కూడా. ఓకే మాస్టర్స్ రైట్. ఆ థర్డ్ బ్లాక్స్ రిలీజ్ అయ్యి కాంతిగా మారండి మాస్టర్స్. థర్డ్ ఐ ఒక ప్రతి ఒక్కరికి మూడో కన్ను ఉంటుంది, థర్డ్ ఐ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసుకొని ట్రై చేయండి. అంతేగాని ఎవరైతే అవతల వ్యక్తి థర్డ్ ఐ ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడకండి. జాతకాలు లెక్క ఇది ఒక అలవాటు. ఈ సొసైటీలో, మన ఫిల్మ్ సొసైటీలో ఎవరికి థర్డ్ ఐ మాస్టర్ మెల్లగా ఫోన్ చేసి జర నా జీవితం చూడవా, మా అమ్మాయికి పెళ్ళి అయితే లేదో చూడవా, జర ప్లాట్ అమ్ముడు పోతులేదు జర చూడవా, ఎందుకు పోతులేదు,
నా అబ్బాయికి జాబ్ వత్తలేదు. ఎందుకు ఎందుకు వత్తలేదు చూడవా? ఇదొక అలవాటు అయిపోతుంది మాస్టర్స్. నాకు ఎనర్జీస్ ఎందుకు వత్తలేవు? నాకు తాడ ఎందుకు ఓపెన్ అయితలేదు? చూడవా? అని ఇతరుల మీద ఆధారపడతారు. అది తప్పు మాస్టర్స్. అది అలవాటైందంటే మీకు మీ మీద నమ్మకం లేదు. మీ ఆత్మ విశ్వాసం లేదు. మీ ఆత్మ మీద మీకు విశ్వాసం లేదనమాట. అంటే మీ ఆత్మ మీద మీకు నమ్మకం లేదు. మీ ఆత్మ మీద నమ్మకం లేక ఇతరుల ఆత్మ మీద ఆధారపడుతున్నారు. మీ మీద నమ్మకం లేక ఇతర మాస్టర్స్ మీద ఆధారపడుతున్నారు మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి తాడే మీకు అందరికి ఉంటది. ప్రతి ఒక్కరికి ఉంటది. ఓపెన్ చేసుకొని ట్రై చేయండి. ఎందుకు ఓపెన్ అయితలేదు అంటే చెక్ చేసుకోండి. కింద అన్ని చెక్కర్స్ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని అవి ఓపెన్ చేసుకొని ట్రై చేయాలి. కర్మశుద్ధి చేసుకోవాలి. ఓపెన్ చేసుకోవాలి. అన్నీ యాక్టివ్ చేసుకొని అప్పుడు థర్డ్ ఆటోమేటిక్ తెలియకుండా మీకు ఓపెన్ అవుతది. అది ట్రై చేయాలి గానీ ఇతర థర్డ్ ఐ మాస్టర్ మీద అస్సలు ఆధారపడొద్దు. కొందరికి మాస్టర్స్ వాళ్ళకి ఒక మాస్టర్ ఉన్నారు. ఆ మాస్టర్ నాకు మన ప్రిమిస్ సైడ్‌లో థర్డ్ ఐ మాస్టర్స్ ఎవరున్నారో వాళ్ళ లిస్ట్‌లో ఉంటారు సార్ అంటారు. ఎందుకనంటే ఓహో! ఆ సార్ థర్డ్ ఐ మాస్టర్ మస్తు చెప్తారు సార్. ఈ థర్డ్ ఐ మాస్టర్ చాలా అద్భుతం సార్. మొత్తం ఈ ప్రిమిస్ సైడ్‌లో ఎవరున్నారో థర్డ్ ఐ మాస్టర్ ఆ థర్డ్ ఐ మాస్టర్ లిస్ట్‌లో ఒక మాస్టర్ దగ్గర ఉంటాయి. ఈయన ఏం చేస్తాడు ప్రతి ఏ సమస్య వచ్చినా ఈ థర్డ్ ఐ మాస్టర్ ఫోన్ కలిపితే ఆ థర్డ్ ఐ మాస్టర్‌కు, ఫోన్ కలిపితే ఇంకో థర్డ్ ఐ మాస్టర్‌కి. ఇదే ఇదే చేసుకుంటా డిపెండ్ అవుతారు. గుర్తుపెట్టుకో మాస్టర్స్. ఆ థర్డ్ ఐ మాస్టర్స్ ఉన్నారు కావచ్చు కానీ వాళ్ళు ఏ ఫ్రీక్వెన్సీ ఉన్నారో తెలియలేదు. కొందరు థర్డ్ ఐ మాస్టర్ లో ఫ్రీక్వెన్సీ కూడా ఉంటారు. మరి ఆ లో ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు లో ఎనర్జీస్ మెసేజ్ ఇస్తారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తారు? మీరు కూడా లో ఎనర్జీస్ వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకో మాస్టర్స్. థర్డ్ ఐ మాస్టర్స్ కూడా కొందరి హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ మాస్టర్స్ ఉంటారు. మరి మీరు లో ఫ్రీక్వెన్సీ మాస్టర్స్ ఫాలో అయినారనుకోండి మీ పరిస్థితి ఏంది? మీరు ఇరుక్కపోతారు. ఇబ్బంది పడతారు మాస్టర్స్. ఎందుకంటే ఒక మాస్టర్ ఉన్నారు. మంచి అద్భుతమైన మాస్టర్ ఆయన. ఆయన ఏముంది అంటే ఆయన కూడా సేమ్ ఇట్లనే థర్డ్ ఐ మాస్టర్ మీద డిపెండ్ అయితూ ఉంటాడు. అదే థర్డ్ ఐ మాస్టర్ మీద డిపెండ్ అయ్యి నా దగ్గరకొస్తాయి. నాకొస్తాయి ఫోన్‌లు. ఎవరికి ఆలోచన ఉన్నాయో వీళ్ళంతా రిసర్చ్ మాస్టర్స్ అన్నమాట. ఎవరికి మన ప్రొఫెసర్ థర్డ్ ఐ మాస్టర్స్ ఉన్నారో, ఎవరు అద్భుతమైన మాస్టర్స్ ఉన్నారో అని చెప్పి రిసర్చ్ చేసుకుంటూ మెల్లమెల్ల నా దగ్గరకొస్తారు. అప్పుడు మంచి బ్యాటింగ్ ఇస్తా వాళ్ళకి నేను. సో, అప్పుడు ఏం చెప్తారంటే నాయనా నీకు తాడేని ఓపెన్ చేసుకో. ఇతరుల మీద ఆధారపడకు. నీ నమ్మకం నీ ఆత్మ మీద ఆధారపడు. ఇతర ఒక ఆత్మ మీద ఆధారపడకు చెప్తాను. నేను చెప్పను. నాకు తెలిసింది నేను చెప్తాను. నేను చెప్పను. అస్సలు చెప్పను. నువ్వు తెలుసుకో నువ్వు చెప్పు అని చెప్తా. ఎందుకంటే అదొక అలవాటయిపోతుంది మాస్టర్స్. ఏం సార్ అందరు చెప్తే మీరేం చెప్పండి. నేను చెప్పను నేను. అది నీకు అలవాటయిపోతుందనుకో అస్సలు చెప్పను. తెలిసినా కూడా చెప్పా. ఒక మాస్టర్ నాకు ఇవి ఉన్నాయి ఇక్కడే ఉన్నాయని లేవని చెప్తా మరి. ఎందుకంటే వాళ్ళకి పాజిటివ్ రావాలి. ఎందుకంటే కొంత థర్డ్ ఎమర్స్ నీకు చాలా ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, అవి ఉన్నాయి అంటే అబ్బా! ఉన్నాయి అని చెప్పి ఫీల్ అయిపోతే మాస్టర్స్ అంటే అలా ఇరుక్కపోతారు వాళ్ళు. వాళ్ళు మంచి స్థితిలో ఉన్నా కూడా వాళ్ళకు ఆ లో ఫ్రీక్వెన్సీ థర్డ్ ఎమర్స్ వాళ్ళు ఫాలో అవ్వడం వల్ల వాళ్ళు నీలో బ్లాక్స్ ఉన్నాయి, నీలో నెగెటివ్ సోల్ ఉన్నది, అయిపోయింది. నీకు అదే అడ్డంగా అబ్బా! నాలో నెగెటివ్ సోల్ ఉందా? అయ్యో! నాలో నెగెటివ్ ఉందా? ఖతం. డౌన్ అయిపోతుంది. చూసారా మాస్టర్స్? మీరొక అద్భుతమైన మాస్టరు. మీరెక్కడ ఇరుక్కుపోయారు? ఒక థర్డ్ ఐ మాస్టర్ ఫాలో అయ్యారు. ఆ థర్డ్ ఐ మాస్టర్ లో ఎనర్జీస్ ఉన్నారు. ఆయన నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఆయన నెగెటివ్ ఫాలో అయితాడు. ఆ నెగెటివ్ చెప్పాడు మీకు. మీరు నెగెటివ్ ఇరుక్కుపోయారు. ఒక మాస్టర్ చెప్పినగా మంచి అద్భుతమైన మాస్టర్ ఇలా థర్డ్ ఐ మాస్టర్ ఫాలో అయ్యి ఆయన నెగెటివ్ ఇరుక్కుపోయారు. అసలు బయటికి ఎత్తలేడు ఆయన. నేను చెప్తున్నాను నువ్వు గత జన్మ చాలా కష్టపడ్డావు నాయన. చాలా కష్టపడ్డావు. ఈ జన్మలో భూమి లోక కళ్యాణం కోసం వచ్చావు. నువ్వు దానికోసం ఫాలోగా దాన్ని నీ ఆత్మ ఫాలోగా నువ్వు నేను చేస్తాను, చేయగలుగుతానని చెప్పి ఫాలో గాని ఇతర థర్డ్ ఐ మాస్టర్ పడకని చెప్తున్నాను. అయినా మళ్ళా అది ఇంకొక అలవాటైతే కష్టం అలాగే. డిపెండింగ్ చాలా ఇబ్బంది మాస్టర్స్. ఆ డిపెండింగ్ అనేది మానుకోండి. మీ మీద డిపెండ్ కాండి. నేనేం చెప్తున్నా అంటే మీ మీద ఆధారపడండి. మీ ఆత్మను నమ్ముకోండి. మీ ఆత్మ విశ్వాసంతో మీరు ఫాలో కండి మాస్టర్స్. ఇక థర్డ్ ఐ మాస్టర్ మీద ఫాలో కాకండి. ఏ మాస్టర్స్ ఏ ఫ్రీక్వెన్సీ ఉన్నదో తెలవదు. ఇందులో కూడా డిఫరెంట్ మాస్టర్స్ ఉంటారు. వాళ్ళకు వాళ్ళ ఫ్రీక్వెన్సీ ప్రకారం వాళ్ళకి ఆన్సర్‌లు వస్తాయి. కాబట్టి ప్లీజ్ ఆ తాడైన మీద ఆ పిచ్చి మానుకోండి.
మీ మీద ఆధారపడండి. మీ ఆత్మ మీద ఆధారపడండి. మీ తాడే ఓపెన్ చేసుకొని ట్రై చేయండి. ఇంకోటి తాడే ఓపెన్ కావాలంటే ముందు మీకు కన్ఫర్మేషన్ చేసుకోండి మాస్టర్స్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ మళ్ళా ఇందులో. ఓకే మాస్టర్స్. ప్రతి మాస్టర్స్ తాడే ఉంటది కాబట్టి ముందు 5 పంచభూత చక్రస్ శుద్ధి చేసుకొని యాక్టివేషన్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా మీకు తాడే ఓపెన్ అయితది. మీరు బలవంతం చేయడం అవసరం లేదు. కొందరు బలవంతంగా తాడే ఓపెన్ అయి తాడే మీదనే దృష్టి పెడతారు. ఆజ్ఞ చక్రం మీద దృష్టి పెడతారు. సార్ నా తలంతా నొస్తుంది, బరువంతా తలంతా గుంజుతున్నది. అంటే గుంజదా? కిందకు అన్ని బ్లాక్స్ పెట్టుకొని పైన ఓపెన్ కావాలంటే ఎట్లయితది? తల బాగా విపరీత తలనొస్తుంది సార్. తల గోడ కొట్టుకుంటా సార్. నా వల్ల అయితలేదు సార్. ఏం చేయాలి సార్? ప్లీజ్ సార్ తలంతా బరువైతున్నది. ఇక్కడ తల బరువైపోతది. ఆజ్ఞ చక్రం టైట్ అయిపోతది. మొత్తం బ్రెయిన్ టైట్ అయిపోతది. ఇవన్నీ ఇంతే మాస్టర్స్. కాబట్టి దయచేసి సొంత ప్రయోగాలు చేయకండి. అతి ఆశపడొద్దు. ధ్యానంలో తొందరపడొద్దు. ధ్యానంలో తొందరపడితే మనకే నష్టం మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి. మీరే ఇబ్బంది పాలైతారు. నిదానమే ప్రధానము. స్లోగా మీరు కష్టపడండి. కింద 5 చక్రాలు కంప్లీట్‌గా శుద్ధి చేసుకొని, యాక్టివేషన్ చేసుకున్న తర్వాత ఆఖరి చక్రం ఆటోమేటిక్‌గా ఓపెన్ అయితది. హ్మ్. అలాగనే ఇంకా ఇతరులతో ఆడడం మీద ఆధారపడకండి. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటారు. ఒక్కొక్క మాస్టర్ ఒక డిఫరెంట్ ఆన్సర్‌లొస్తాయి. అప్పుడు మీకు ఏది అర్థమైతది? ఎవరు చెప్పేది అర్థం కాక పిచ్చోలైపోతారు. అట్లాంటోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఈ మాస్టర్ ఒక ఆన్సర్ చెప్తారు. ఆ మాస్టర్ ఒక మాస్టర్ చెప్తారు. ఆన్సర్ మరి ఏ మాస్టర్ ఫాలో అయితావు నువ్వు? సో, కాబట్టి ప్లీజ్ మీ మీద ఆధారపడండి. మీరు ఎంచక్కగా కష్టపడండి. కష్టపడి ఓపెన్ చేసుకొని హాయిగా ఎంజాయ్ చేయండి లైఫ్‌ని. ఓకే మాస్టర్స్? రైట్. సో, ఆ థర్డ్ ఐ మీరు దృష్టి పెట్టండి. శ్వాస గమనిస్తుండండి. థర్డ్ ఐ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. థర్డ్ ఐ ఉన్న బ్లాక్స్ అన్ని రిలీజ్ అయ్యి కాంతిగా మారాలనుకో మాస్టర్స్. నా యొక్క ఆత్మశక్తి ద్వారా ఎందుకంటే మన కింద పంచభూతాల చక్రాస్ యాక్టివేషన్ చేసుకున్నాం కాబట్టి అన్ని రిలీజ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం థర్డ్ ఐ ఓపెన్ చేసుకోవచ్చు. కొందరికి ఆల్రెడీ ఓపెన్ అయ్యే ఉండొచ్చు. కొందరికి ఓపెన్ కూడా చిన్న బ్లాక్స్ ఉంటే ఓపెన్ చేసుకోండి. రిలీజ్ చేసుకోండి. నా యొక్క ఆత్మశక్తి ద్వారా నా ఆజ్ఞ చక్రంలో, నా థర్డ్ ఐలో ఆ బ్లాక్స్ అన్ని రిలీజ్ అయ్యి కాంతిగా మారాలి. కాంతిగా మారాలి. కాంతిగా మారి ఆజ్ఞ చక్రం యాక్టివేషన్ కావాలి. థర్డ్ ఐ ఓపెన్ కావాలి. యెస్ ఓపెన్ అయితుండే మాస్టర్స్. సో, అయినా కూడా థర్డ్ ఐ ఓపెన్ అయితలేదంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో బ్లాక్స్ ఉన్నట్టు అర్థము. ఓకే మాస్టర్స్. సో, ఆజ్ఞ చక్రం కాన్సంట్రేట్ చేయండి. మెల్లగా మీ దృష్టి సబ్‌కాన్షియస్ మైండ్ పెట్టండి. తల వెనుక భాగం దృష్టి పెట్టండి. అక్కడ శ్వాస గమనించండి. సబ్‌కాన్షియస్ మైండ్ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. తల వెనుక భాగంలో దృష్టి పెట్టండి మాస్టర్స్. సబ్‌కాన్షియస్ మైండ్ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. The సబ్‌కాన్షియస్ మైండ్‌లో బ్లాక్స్ అన్ని రిలీజ్ అయ్యి కాంతిగా మారాలనుకో మాస్టర్స్. మీరు తీసుకున్న శ్వాస సబ్‌కాన్షియస్ తెచ్చుకోవాలి మాస్టర్స్. అక్కడి నుంచి శ్వాస రావాలి. అక్కడి నుంచి శ్వాస అవ్వాలి మాస్టర్స్. బ్రీత్ ఇన్, టచ్, సబ్‌కాన్షియస్ మైండ్ టచ్. బ్రీత్ ఔట్. బ్రీత్ ఇన్, సబ్‌కాన్షియస్ మైండ్ టచ్. బ్రీత్ ఔట్. బ్రీత్ ఇన్, సబ్‌కాన్షియస్ మైండ్ టచ్. బ్రీత్ ఔట్. టచ్ అంటే అక్కడ కొంచెం ఆగండి. అబ్జర్వ్ చేయండి. మళ్ళీ బ్రీత్ ఔట్ చేయండి. కదలికలు రావాలి. సబ్‌కాన్షియస్ మైండ్ కదలికలు రావట్లేదు.
ఎస్, నాలో ఉన్న నమ్మకాలు, సెంటిమెంట్లు అన్ని కూడా ఇప్పుడే క్షణమే రిలీజ్ చేస్తున్నాను చెప్పి రిలీజ్ చేసుకోవడం మాస్టర్ సర్ప్రైజ్ మ్యాన్కలి. ఓకే, రైట్. సర్ప్రైజ్ మ్యాన్ ఒక బ్లాక్స్ రిలీజ్ అయ్యి కాంతిగా అన్నట్టు ఫీల్ కానీ మాస్టర్స్ ఊహించుకోండి. మీ సర్ప్రైజ్ మ్యాన్ మొత్తం కూడా బంగారు కాంతితో నిండినట్టుగా నింపుకోండి మాస్టర్స్. ఓకే, రైట్. సో ఆజ్ఞ చక్ర మొత్తం కాంతి నింపండి మాస్టర్స్. ఇక థర్డ్ ఐ మొత్తం మీ ఆజ్ఞ చక్ర మొదటి భాగంతో కాంతి నింపండి. మీ సబ్కాన్స్ మీద కాంతి నింపండి మాస్టర్స్. మీ బ్రెయిన్ సెంటర్లో కింది భాగం మొత్తం కూడా కాంతి నింపండి మాస్టర్స్. ఈ ఆజ్ఞ చక్ర సబ్కాన్స్ మీద ఎక్కడ అంటే బ్రెయిన్ కింద అనమాట, ఇదంతా బ్రెయిన్ కింద. ఓకే, రైట్. ఇప్పుడు మెల్లగా పైకి రండిగా. సహస్ర బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. సహస్ర బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. తీసుకున్న శ్వాస కరెక్ట్ బ్రహ్మరంధ్రం టచ్ కావాలి మాస్టర్స్. సహస్ర బ్రహ్మరంధ్రం మీన్స్ కరెక్ట్ ఈ సెంటర్, బ్రెయిన్ సెంటర్లో తెల్ల భాగం మధ్యలో టచ్ కావాలి మాస్టర్స్. నేను తీసుకున్న శ్వాస కరెక్ట్గా టచ్ అవుతుంది, కరెక్ట్ బ్రెయిన్ సెంటర్ టచ్ అవుతుంది చూడండి. ఒక 2-3 లాంగ్ బ్రీత్ తీసుకోండి. ఆ తీసుకున్న శ్వాస బ్రెయిన్ మధ్యలో టచ్ కావాలి చూడండి. టచ్ అయిందా? ఎస్, అది అది సహస్ర బ్రహ్మరంధ్రం అంటారు. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ పైన టచ్ కావాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ శ్వాస వెళ్ళి టచ్ కావాలి పైన కరెక్ట్ సెంటర్లో. బ్రీత్ అవుట్. చిన్నపిల్లలు మనం చిన్నగా పుట్టినప్పుడు మాడం అంటారు సారా, ఆ మాడమే బ్రహ్మరంధ్రం మాస్టర్స్. అది టచ్ కానీ ఓపెన్ చేసుకోండి. మన మాడ అక్కడ ఓపెన్ అలా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఎందుకు మెత్తగా ఉంటుంది? అక్కడ ఓపెన్ ఉంటుంది, బ్రహ్మాండం ఓపెన్ ఉంటుంది. మనం పుట్టినప్పుడు అది క్లోజ్ అయిపోయింది, అది ఓపెన్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ. ఎస్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఓకే, వెరీ గుడ్. చూడండి ఇప్పుడు ఎనర్జీస్ వస్తున్నాయి చక్కగా. వండర్ఫుల్. ఓకే మాస్టర్స్, మెల్లగా ఇక్కడ గమనించండి. ఇక రైట్ బ్రెయిన్ దృష్టి పెట్టండి. రైట్ బ్రెయిన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా తీసుకున్న శ్వాస రైట్ బ్రెయిన్ టచ్ కావాలి మాస్టర్స్, కుడి బ్రెయిన్ టచ్ కావాలి. మీ దృష్టి ఇక్కడ, మీ దృష్టి రైట్ సైడ్ పెట్టి అనుకోని శ్వాసలో అటు వస్తుంది మాస్టర్స్. ఎస్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇప్పుడు మీరు కార్ డ్రైవింగ్, స్కూటర్ డ్రైవింగ్, బైక్ డ్రైవింగ్ చేస్తున్నాం మాస్టర్స్. ఆ డ్రైవింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, మీకు జంక్షన్ పాయింట్ రాగానే మీరు ఎటు పోవాలి? రైట్ సైడ్ పోవాలి, లెఫ్ట్ సైడ్ పోవాలా? అప్పుడు మీకు రైట్ సైడ్ పోవాలంటే మీరు రైట్ సైడ్ దృష్టి పెడతారు. దృష్టి పెట్టినప్పుడు రైట్ సైడ్ హ్యాండిల్ తిప్పుతారు లేదా? అవునా? రైట్ సైడ్ హ్యాండిల్ తిప్పినప్పుడు రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. అలాగనే మీరు రైట్ సైడ్ దృష్టి పెట్టినప్పుడు మీ శ్వాస కూడా రైట్ సైడ్ వస్తుంది మాస్టర్, గమనించండి. మీరు లెఫ్ట్ సైడ్ దృష్టి పెడితే మీ శ్వాస కూడా లెఫ్ట్ సైడ్ వస్తుంది. మీరు స్ట్రైట్ గా దృష్టి పెడితే స్ట్రైట్ గా వచ్చేస్తుంది, అంటే బ్రహ్మానందంకి వచ్చేస్తుంది. మీరు డ్రైవింగ్ చేసిన గమనించండి. మీరు డ్రైవింగ్ స్ట్రైట్ గా రోడ్ కర్వ్ వచ్చినప్పుడు రైట్ సైడ్ ఉన్నప్పుడు రైట్ సైడ్ మీకు దృష్టితో మీరు ఎప్పుడైతే మీ దృష్టి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారో ఆ కాన్సన్ట్రేషన్ రానప్పుడు ఆటోమేటిక్గా మీ హ్యాండిల్ కూడా తిప్పుతారు మాట. స్టీరింగ్ కూడా రైట్ సైడ్ తిప్పుతారు అనమాట.
మీరు తల స్ట్రైట్ అట్లా పెట్టి రోడ్డు కరువు వచ్చినప్పుడు ఏం చేస్తారు? మీరు అప్పుడు స్ట్రైట్ వీడ్ అనుకుని ఏమవుతారు? కింద పడతారు. మీరు రైట్ సైడ్ పోవాలి, అటు మీరు అట్లనే స్ట్రైట్ వీడ్ అనుకొని ఆ రోడ్డు కిందకి డౌన్ అయిపోయి 12 అని కింద పడిపోతారు. అవునా కదా? అలాగనే మనం ఎప్పుడు కాన్సన్ట్రేషన్ ఎటు పోతామో మన కాన్సన్ట్రేషన్తో పాటు కూడా మన యొక్క స్టీరింగ్ కానీ మన హ్యాండిల్ ఎలా మనం తిప్పుతామో మన శ్వాస కూడా అది వచ్చేస్తాం. మస్తు గుర్తు పెట్టుకొని ఆటోమేటిక్గా శ్వాస కూడా మీరు ఏ విధంగా ఎక్కడ దృష్టి పెడితే అక్కడ వస్తుంది. మీరు అరికాళ్ళ మీద దృష్టి పెట్టినప్పుడు అరికాళ్ళకనే శ్వాస వస్తుంది. అరికాలు గోర్రు అక్కడ దృష్టి పెట్టినప్పుడు అక్కడ శ్వాస వస్తుంది. అక్కడ శ్వాస వచ్చినప్పుడే అక్కడ ఏది బ్లాక్స్ ఉండే ఆ బ్లాక్స్ రిలీజ్ అవుతాయి. ఏదైతే నొప్పి ఉందో ఆ నొప్పి తొలగిపోతాయి. మస్తు గుర్తు పెట్టుకోండి. మీ మోకాలు నొప్పి ఉన్నది, మోకాల మీద దృష్టి పెట్టినప్పుడు కాన్సన్ట్రేషన్ చేసుకొని అక్కడ శ్వాస గమనం, అక్కడ శ్వాస వస్తుంది. అక్కడ శ్వాస గమనించుకొని మోకాలు నొప్పి క్లియర్ అవుతుంది. అంతే సింపుల్. ఈ టెక్నిక్ నేర్చుకోవాలి మీరు. ఊరికి శ్వాస మీద ధ్యాస పెడితే బోర్, అది ఏం రాదు. మన మేడం చెప్పారు, సార్ అందరికి బోర్ కొడుతుంది అంటే బోర్ కొడుతుంది. ఒకటి శ్వాస మీద ధ్యాస ఎంత చెప్తావు? ఇవన్నీ చేసుకున్న తర్వాత యాక్టివ్ అయినప్పుడు అప్పుడు చేస్తే వండర్ఫుల్ అనిపిస్తుంది. దానికి కిక్కే వేరు. ఓకే మాస్టర్స్? రైట్. రైట్ బ్రెయిన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లాస్ట్ 10 minutes. లాస్ట్ 10 minutes అని చెప్పి టెక్నికల్ లేచిపోయారు. టైం 6:30 కాలేదు. వెళ్ళకండి. ముందు అసలు మెయిన్ బ్రెయిన్ క్లియర్ చేసుకోండి మాస్టర్స్. బ్రెయిన్ క్లియర్ అయితేనే మీ అన్ని సమస్య క్లియర్ అవుతాయి. మీ ఆస్తి, మెయిన్ ఆస్తి ఈ బ్రెయినే. కాబట్టి బ్రెయిన్ క్లియర్ చేసుకోండి, తొందర పడకండి. మీకు టైంకి వదిలిపెడతాను, టెన్షన్ పడకండి. మీకు లైఫ్ ఎంత ఇంపార్టెంటో మాకు ఇక్కడ ధ్యానం కూడా అంత ఇంపార్టెంట్. అంటే మనకు శరీరంలో లైఫ్ ఎంత ఇంపార్టెంటో మన స్పిరిచువల్‌గా మన సోల్ కూడా ఇంపార్టెంట్ కదా మాస్టర్స్. సోల్‌కి మెయిన్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆత్మ చావు లేదు. ఆత్మ నెవర్ డేస్. శాశ్వతం, నిరంతరం. కష్టపడండి. ఆత్మ కోసం కష్టపడితే ఫిజికల్ లైఫ్‌లో మీరు అనుకున్న అన్ని జరిగిపోతుంటాయి. అద్భుతాలు జరిగిపోతుంటాయి. మిరకిల్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే. రైట్. రైట్ బ్రెయిన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీరు తీసుకున్న శ్వాస రైట్ బ్రెయిన్ టచ్ కావాలి మాస్టర్స్. వెరీ గుడ్. చూడండి, పాదాల్లో బ్లాక్స్ రిలీజ్ అవుతున్నాయి. కుడి పాదాల్లో బ్లాక్స్ రిలీజ్ అవుతున్నాయి మాస్టర్స్. కొందరు కుడి పాదాలు రిలీజ్ అవుతున్నాయి, కొందరు ఎడమ బ్లాక్స్ రిలీజ్ అవుతున్నాయి. మరి అది నాకు తెలియదు కానీ మొత్తానికి అయితే పాదాల్లో బ్లాక్స్ మాత్రం రిలీజ్ అవుతున్నాయి. వండర్ఫుల్. గుడ్. ఎక్సలెంట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రైట్ బ్రెయిన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్. నా రైట్ బ్రెయిన్ ఉన్న బ్లాక్స్ రిలీజ్ అయ్యి కాంతిగా మారాలి. కాంతిగా మారాలనుకోండి మాస్టర్స్. సో కాంతితో నింపండిగా రైట్ బ్రెయిన్ మొత్తం కూడా. ఓకే మాస్టర్స్. మెల్లగా మీద దృష్టి లెఫ్ట్ సైడ్ రండిగా. లెఫ్ట్ టర్న్ ఇచ్చుకొని కాన్సన్ట్రేషన్ లెఫ్ట్ సైడ్ టర్న్ ఇచ్చుకొని లెఫ్ట్ బ్రెయిన్ దృష్టి పెట్టండిగా. లెఫ్ట్ బ్రెయిన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎడమ బ్రెయిన్ పైన దృష్టి పెట్టే మాస్టర్స్. అక్కడి నుంచి శ్వాస రావాలి. అక్కడ శ్వాస టచ్ కావాలి మాస్టర్స్. బ్రీత్ ఇన్, టచ్. లెఫ్ట్ బ్రెయిన్ టచ్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, తీసుకొని శ్వాస టచ్ కావాలి ఎడమ బ్రెయిన్ కి. టచ్. బ్రీత్ అవుట్.
Breathe in, breathe out. Breathe in, breathe out. Yes. మీ లెఫ్ట్ బ్రెయిన్ నా యొక్క ఆత్మశక్తి ద్వారా బ్లాక్స్ రిలీజ్ అయ్యి కాంతిగా మారాలి అనుకోండి మాస్టర్స్. ఎస్, మీ ఎడమ బ్రెయిన్ లో బ్లాక్స్ రిలీజ్ అవుతున్నాయి రిలీజ్ అయ్యి కాంతిగా మారుతున్నాయి. ఎస్, ఫీల్ ఇట్, విజువలైజ్ ఇట్. Last 5 minutes. Excellent. Okay. లెఫ్ట్ బ్రెయిన్ మొత్తం కాంతో నింపండి మాస్టర్స్. బంగారు కాంతో నిండి ఫీల్ కండి. ఓకే, రైట్. మీ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ మొత్తం కాంతో నింపండిగా బంగారు కాంతిగా మారినట్టు ఫీల్ కండి మాస్టర్స్. ఎస్, లాస్ట్ 3 minutes. ఒక 3 minutes ఒకటి ఒకసారి మనం స్పైనల్ కార్డ్ మీద చేసుకున్నాం మాస్టర్స్. ఒక 3 minutes టైం 6:20 అవుతుంది. ఒక టైం ఉందా మాస్టర్స్? ఓకే, స్పైనల్ కార్డ్ మీద చూడడం. ఒకసారి స్పైనల్ కార్డ్ మనం యాక్టివ్ చేసుకుంటే మనం పర్ఫెక్ట్ అవుతాం మాస్టర్స్. స్పైనల్ కార్డ్ మీద దృష్టి పెట్టండి. వెనుపూస చివరి భాగం నుండి సబ్కాజ్ మైన్ వరకు బ్రీత్ ఇన్, సబ్కాజ్ మైన్ నుండి వెనుపూస చివరి భాగం వరకు బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్? సో మీ ఇష్టం, మీకు ఎలా అనిపిస్తే చేయండి. బ్రీత్ ఇన్, స్పైనల్ కార్డ్ వెనుపూస మీద దృష్టి పెట్టండి మాస్టర్స్. కింద నుంచి పైకి రండి. బ్రీత్ ఇన్, సబ్కాజ్ టచ్, బ్రీత్ అవుట్. Breathe in, touch, breathe out. మీ దృష్టి వెనుపూస నుంచి కిందికి పైకి రావాలి, అట్లే మన కిందికి రావాలి మాస్టర్స్. మనం పెయింట్ బ్రష్ చేసినప్పుడు మన దృష్టి ఎట్లా అవుతుంది, పెయింట్ వేసినప్పుడు ఇట్లా బ్రష్ పైకి తీసినప్పుడు అలానే కిందికి కాన్సన్ట్రేషన్, అంటే మీ దృష్టితో పాటు శ్వాస వస్తుంది మాస్టర్స్. ఓకే, మీ కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది శ్వాస కూడా. ఓకే, బ్రీత్ ఇన్, మెల్లగా మీ వెనుపూస మీద నుంచి ఎలా దృష్టి పైకి వెళ్ళండి. సబ్కా మీద టచ్ కండి, ఆగండి. మెల్ల కిందికి రండి. ఇప్పుడు జస్ట్ మెల్ల వినిపిస్తున్న కింద వస్తున్నట్టు ఫీల్ కండి, ఊహించుకోండి, జస్ట్ ఫీల్ ఇట్. ఎస్, దాంతోపాటు శ్వాస వస్తుంది అనమాట. మళ్ళీ సేమ్ బ్రీత్ ఇన్, శ్వాసతో పాటు దృష్టి అది అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Breathe in, breathe out. Breathe in, breathe out. Spinal cord, వెనుపూస హీట్ ఫామ్ కావాలి మాస్టర్స్. హీట్ ఫామ్ అంటే మీ ఆత్మశక్తి వేరుగా అక్కడ పెరగట్లేదు. వెరీ గుడ్. ఇప్పుడు అదంతా బంగారు కాంతిగా మారినట్టు ఫీల్ కండి. గోల్డెన్ బ్రష్ తో నింపుకొని, గోల్డెన్ బ్రష్ గోడకేసినట్టుగా బంగారు బ్రష్ అంటే బంగారు కలర్, గోల్డెన్ కలర్ ఒక వాల్కి వేస్తున్నారు మాస్టర్స్. ఎలాగే ఒక వాల్కి వేస్తున్నారో లేదా ఒక స్టిక్ వేస్తున్నారు, ఒక కర్ర తీసుకున్నారు, ఒక కర్రకి ఒక బంగారు కలర్ వేస్తున్నారు, కింద నుంచి పైకి, పై నుంచి కింది వరకు. అట్లనే అదే ఫీల్ అవుతూ ఊహించుకుంటూ మీ వెనుపూస మీద అలా ఫీల్ అవుతుండండి.
బంగారు ఎనర్జీతో నింపండి. గోల్డ్ ఎనర్జీ తోటి కిందికి బ్రీత్ ఇన్ పైకి వేసారు, గోల్డెన్స్ తోటి నింపారు. బ్రీత్ అవుట్ మళ్ళీ గోల్డెన్స్ తోటి వెనుపుతో నింపండి. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బంగారంతో కాంతి నింపండి. బ్రీత్ అవుట్ మళ్ళీ బంగారు కాంతితో కిందికి రండి. చూడండి స్పైనల్ కార్డ్ మొత్తం కూడా గోల్డెన్ కాంతిగా మారాలి మాస్టర్స్. వెరీ గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వెరీ గుడ్ మాస్టర్స్, సూపర్. ఇలా అలవాటు చేసుకోవాలి మనం. ఓకే రైట్. మీ చేతులు, మీ హ్యాండ్స్ కూడా కాంతి నింపుకోండి. కుడి చేయి కాంతితో నింపండి. భుజం నుంచి అరిచే వరకు, వేలు వరకు కాంతితో నింపుకోండి మాస్టర్స్. ఇన్సైడ్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ సేమ్ గోల్డెన్ బ్రష్ వేసినట్టుగా వేసుకోండి. ఓకే రైట్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కూడా కాంతితో నింపుకోండి. లెఫ్ట్ హ్యాండ్ బ్రీత్ ఇన్, ఎడమ భుజం నుండి ఏలు వరకు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లెఫ్ట్ హ్యాండ్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వెరీ గుడ్. ఇప్పుడు రెండు హ్యాండ్స్ కూడా గోల్డెన్ నింపారు మాస్టర్స్. మీ లెగ్, రైట్ లెగ్ నింపుకోండి మాస్టర్స్. 20 నుండి మోకాళ్ళ వరకు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతో నింపండి అంతే, ఏం లేదు. మోకాళ్ళ నుంచి అరికాల వరకు బ్రీత్ ఇన్, కాంతో నింపండి మాస్టర్స్. బ్రీత్ అవుట్. కుడి మోకాళ్ళ నుంచి కుడి అరికాల వరకు బ్రీత్ ఇన్, బంగారు కాంతో నింపండి. బ్రీత్ అవుట్. వెరీ గుడ్. లెఫ్ట్ లెగ్, ఎడమ కాలు 20 నుండి మోకాళ్ళ వరకు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే. ఇప్పుడు ఎడమ మోకాల నుండి అరికాల గోరు వరకు, అరికాల గోరు నుండి మోకాల వరకు. లెఫ్ట్ లెగ్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. మోకాల నుంచి అరికాల వరకు, గోరు వరకు, అరికాల గోరు నుండి మోకాల వరకు ఎడమకాలు. చూసారా పాదాలు? మీ రెండు పాదాలు చూడండి ఎన్నిసార్లు నిండిపోయింది. అమ్మ సూపర్ గుడ్. చూసారా? ఎందుకంటే మీకు ఈ స్పైనల్ కార్డు, హ్యాండ్స్, లెగ్స్ ఎందుకు ఫుల్ఫిల్ చేసినట్టు మీకు ఫీలింగ్ ఉంటుంది. అంటే బాడీ నిండింది, తల నిండింది, కానీ చేతులు, కాళ్ళు, వెనుపూస కాంతి నిండేలా సార్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అది నింపే మాస్టర్స్. సో టోటల్గా మీరు ఒక పూర్ణాత్మక మారారు. అంటే ఇలా మనం స్టార్టింగ్ లో గోల్డెన్ పిరమిడ్కి వెళ్ళి పూర్ణాత్మక మారినట్టుగా, బంగారు కాంతికి మారినట్టుగా ఇక్కడ ఇప్పుడు మన లాస్ట్ ఫైనల్ మా స్టేజ్, సేమ్ స్టేజ్కి వచ్చాము. ఓకే మాస్టర్స్. టోటల్ మీకు పూర్ణాత్మక మాట ఫీల్ కండి, ఇక బంగారు కాంతిక మాట ఫీల్ కండి. ఓ సూపర్ ఎనర్జీస్, సూపర్ ఉన్నది మాస్టర్స్. వా సూపర్ ఎక్సలెంట్. ఒక బంగారు కాంతిక మాట ఫీల్ అయ్యారు మాస్టర్స్. మీ చుట్టూ కూడా గోల్డెన్ ఆరా ఏర్పడ మాస్టర్స్. వండర్ఫుల్, ఎక్సలెంట్. అన్ని చక్రాస్ గోల్డెన్ కాంతిక మాని మాస్టర్స్. అన్ని గ్లాండ్స్ కాంతిక మాని మాస్టర్స్. ఎవ్రీ ఎలిమెంట్ కాంతిక మాని మాస్టర్స్. టోటల్ యువర్ గోల్డెన్ మాస్టర్, గోల్డెన్ కాంతి మాస్టర్, పూర్ణాత్మ. ఓకే మాస్టర్స్. నర్వ్ సిస్టమ్, ఎథరిక్ బాడీ, 7 బాడీస్ కాంతికమైన మాస్టర్స్. ఓకే. డిఎన్ఏ కాంతికమైన మాస్టర్స్. 72 నాడు వ్యవస్థ కాంతికమైన మాస్టర్స్. బోన్ వ్యవస్థ కాంతికమైన మాస్టర్స్. మీ స్కిన్, మీ హెయిర్స్, మీ ఎంటికల కాంతికమైన మాస్టర్స్. మీ స్కిన్ కూడా గోల్డెన్ కాంతికమైన మాస్టర్స్. వండర్ఫుల్, ఎక్సలెంట్, బ్యూటిఫుల్. ఇది పర్ఫెక్ట్ ధ్యానం. ఇక మనం ఇప్పుడే టైం లేదు కాబట్టి మళ్ళీ సేమ్ కాన్స్పెడింగ్ కాలేదు కాబట్టి మరి కాన్స్పెడింగ్ కోసం మనం వేరే టైం పెట్టుకుందామా? ఈవినింగ్ కానీ నైట్ కానీ. ఓకే మాస్టర్స్. మరి ప్లాన్ చేద్దాం. ఒక 1 అవర్ కాంతి ఈవినింగ్ అని నైట్ పెట్టుకుందాం. సో దాని టైం మీరు చెప్పండి మాస్టర్స్. మరి నైట్ 9 to 10 చేద్దామా, లేదా 6 to 7 చేద్దామా ఈవినింగ్ అనేది రెండు టైము డిసైడ్ చేసుకో మాస్టర్స్.
ఓకే. ఇప్పుడు కాన్స్పిటింగ్ మనకు రావట్లేదు. ఎక్కడ పోయినా కాడికి వచ్చింది మళ్ళా. అదే 2 అవర్స్ అయింది. లేదా మరి 4 to 4:30 4 to 7 చేసుకుందామా? లేదా మీ టైం ఆలోచించుకోండి. ఓకే. మీ ఏదో ఒకటి మీరు హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. ఓకే. రైట్. మెల్లగా మీ చేతి విడదీసి కళ్ళ పైన పెట్టండి. 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, థ్యాంక్స్ చెప్పండి అందరికి. ఈరోజు ఇచ్చిన జ్ఞాన మాస్టర్స్ థ్యాంక్స్ చెప్పండి. ఈరోజు కాన్స్పిట్ చేసిన మాస్టర్స్ థ్యాంక్స్ చెప్పండి. అందరి మాస్టర్స్ థ్యాంక్స్ చెప్పండి. అవి చెప్పండి. ఓకే. రైట్. మీ చేతిలో మీ ఎదురుగా ఏం కనిపిస్తుంది చూడండి మాస్టర్స్. ఓకే. ఏం కనిపిస్తుంది మెల్లగా మీ చేతులు విడిచి కళ్ళు తిరగండి. స్లోగా రిలాక్స్ గా లెఫ్ట్ కాకండి. మీరు ఏదో ఒక విషయం చెప్పి వెళ్ళిపోండి. మీరు అంత బిజీ ఉంటే గ్రూప్ లో పెట్టండి. మీ టైం కాన్స్పిటింగ్ ఎప్పుడు పెడదని చెప్దాం. కాన్స్ జగత్. ఓకే.